టీఎంసీ ప్రేక్షకులకందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్రెండ్షిప్ అనేది ఎంతో ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్‌తో మధుర స్మృతులు, మధురానుభూతులు ఉంటాయి. సో, వారి యొక్క మధుర స్మృతులను, మధురానుభూతులను తెలియజేయడానికి ఒక ముగ్గురు యంగ్‌స్టర్స్ మనతో పాటు ఉన్నారు. మరి వారి మాటల్లో మరిన్ని విషయాలు, వాళ్ళ జాయ్, వాళ్ళ లైఫ్ ఎలా గడిచింది మొదలైన విషయాలన్నీ తెలుసుకుందాం. ముగ్గురికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. విష్ యూ ద హ్యాపీ సేమ్. ఫ్రెండ్షిప్ డే. సో, ఒకరేమో పీఎంసీ, ఒకరేమో క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, ఒకరేమో యూఎస్ఏ. అసలు మీ ముగ్గురు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? యూఎస్ఏ మెడిటేషన్ మ్యాజిక్. మెడిటేషన్ మ్యాజిక్. సో, మరి మీ మధ్య అసలు ఫ్రెండ్షిప్ ఎలా మొదలైంది? పవన్ చెప్తే బాగుంటది. వద్దులే అబ్బా, నువ్వు స్టార్ట్ చేయి. సరే మన ఇద్దరు వద్దు, దివే మాట్లాడతాం. నాకు అర్థమైపోయిందండి. సో మేము ముగ్గురు 2008 లో కలిసామండి. మారేడుమిల్లి ట్రెక్కింగ్ లో కలిసాము. ఓకే. రాజమండ్రి దగ్గర ఒక మారేడుమిల్లి ఫారెస్ట్ మాట. సో పత్రిసార్తో పాటు ట్రెక్కింగ్కి వెళ్ళాం. ట్రెక్కింగ్ లో పరిచయం అయింది ఆనంద్కి, పవన్తో. అది ఫస్ట్ పరిచయం. పరిచయంతోనే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారా? పరిచయంతో కాల తర్వాత పరిస్థితులకు అనుగుణంగా అవ్వాల్సి వచ్చింది. సో ఫస్ట్ ట్రెక్కింగ్ లో వి వర్ గెటింగ్ టు నో ఈచ్ అదర్ అనమాట. అసలు ఎవరో ఏంటి అట్లాగా స్మాల్ ఫ్రెండ్షిప్. తర్వాత ఈ వర్క్ లో పడ్డాక వి బికమ్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే. సో యాక్చువల్లీ దివ్య గారు వాళ్ళ మదరు చాలా మంచి గైడ్, ఫ్రెండ్ అన్ని కలిపి అనమాట. పాలకొల్లు పద్మ గారు అని చెప్పి ధ్యానరత్న ఆవిడ. సో ఆవిడతో ఉన్న అనుబంధం ద్వారా దివ్య పరిచయం అయ్యారు. ఓకే. సో ఆ రకంగా జర్నీ స్టార్టెడ్ అనమాట. ఓకే. మరి ఆనంద్ గారు చూస్తేనేమో ఎప్పుడు సీరియస్ గానే ఉంటారు. అంటే మీతో కూడా అలానే ఉంటారా? ఎలా ఉంటుంది మీ ఫ్రెండ్షిప్? అది ఆనంద్ కంటే నేను చెప్తే బాగుంటుంది అందరికంటే కూడా. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక 7-8 years ఒకటే ఇంట్లో ఉన్నాం, ఓకే. రూమ్ లో కూడా ఉన్నాము. సో ఆనంద్ పైకి కనిపించే మనిషి వేరు, లోపలంతా బోలా మనిషి అనమాట. ఇప్పుడు శివుడు తాండవం చేసి చాలా హార్ష్ గా థర్డ్ ఐ అన్ని ఉంటది కదా, అంత మాత్రం ఆయన బోలా కూడా అంటారు. ఆ టైప్ అనమాట మనోడు. కనిపించేది వేరు, లోపల వేరు. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చింది అంటే నాకు ఆల్మోస్ట్ 2005 నుంచి అనుకుంటే 20 years జర్నీ మా ఇద్దరిది. ఈ 20 years లో ఎప్పుడు ఎవరికైనా సమస్య వచ్చిందంటే అందుకంటే ముందు తనే ఉంటాడు సపోర్ట్ చేయడానికి. ఏ విషయంలో అయినా పైకి మాత్రం అలా ఉంటుంది అనమాట. అంటే పైకి కనిపించేది వేరు, లోపల ఉండేది వేరే అంటారు కదా. సో యాజ్ ఏ ఫ్రెండ్గా అండ్ చాలా దగ్గరగా నేను అంటుంటే అప్పుడప్పుడు నీ గురించి నీకంటే నాకు ఎక్కువ తెలుసా అని చెప్పి సరదాగా గడిపిస్తాను. అంటే ఒక మంచి మనిషి ఉన్నారనమాట ఆనంద్ సార్ లోపల. అంటే దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తే కనపడతారనమాట. అంటే కనిపించలేదు అర్థం, కనిపించట్లేదు అర్థం. ఆఫీస్ అంతా సీరియస్ గా ఆ పనులు అలా ఉంటాయి. వచ్చినాకనే ఏదో ఆ ఎన్విరాన్మెంట్ లో ఉంటాం, అది అలా ఉండాల్సి వస్తుంది. అండ్ నిజంగానే కొంచెం కొంచెంగా తను ఆ సీరియస్నెస్ ఇంకొంచెం యాడ్ అవుతూ వచ్చింది. ఒకప్పుడు ఉన్న ఆనంద్కి ఫ్లో అనమాట. ఆ ఫ్లో ఉంటుంది. నాకు ఇప్పటికీ ఆనంద్తో కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ ఫ్లోలో ఉన్నప్పుడు ఆ ఫ్లో వెళ్తూ ఉంటుంది అంతే. మనం కూడా ఫ్లోలో కొట్టుకుపోవాల్సింది తప్ప మనం కొత్తగా ప్రయత్నం చేస్తే జరగదు. అది కొంచెం కష్టం అవుతుంది. పిఎంసీలోకి రాకమునుపు అసలు నాకు సీరియస్నెస్ అంటే ఏందో తెలియదు. ఫస్ట్ పిఎంసీలోకి రాకమునుపు ఎప్పుడు ఆల్మోస్ట్ మేము వారంలో 3-4 రోజులు సినిమా థియేటర్లలో ఉంటాం. ఇంకా అసలు జాతిరత్నాలు సినిమా చూసినారా? చూసాం. మాకు వనస్థలిపురంలో ఒక హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. ఆడ కూర్చొని ఒక రోజు పొద్దున కూర్చుంటే రాత్రి 10-11 వరకు కంటిన్యూగా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇద్దరం కలిసి. సేమ్ జాతిరత్నాలు సినిమాలో ఎలా ఉంటుందో అక్కడ ముగ్గురు ఉంటారు, ఇక్కడ ఇద్దరు ఉంటారు అంతే. అట్లా మాట్లాడుకుంటూనే ఉంటాం కంటిన్యూస్ గా. ఎంత ఎంజాయ్మెంట్, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందంటే మాటల్లో చెప్పలేం. తీసుకొచ్చి ఇక్కడ పడేసరికి బరువు ఎక్కువైపోయింది. తెలియని వరకు అంటే బరువు ఎక్కువడం వల్ల కొంత అలా అయి ఉండొచ్చు. ఎందుకంటే అందుకంటే మునుపు ఆనంద్ అందరు కార్లో వెళ్తున్నాం అనుకోండి, ఏదైనా చోటుకి వెళ్తున్నాము, ఎవరిది మ్యారేజ్ అయినా ఎవరిదైనా సరే మనకు సంబంధం లేకుండా ఎవరిది మ్యారేజ్ అయినా రోడ్లో ఆ డ్రమ్స్ అలా ప్లే అవుతూ వెళ్తుంటే కార్ సైడ్ వెళ్ళి వాళ్ళతో పాటు డాన్స్ చేసి వచ్చేటోడు అన్నమాట. అసలు ఇప్పుడు ఈవెన్ ఇంకొక క్వశ్చన్ అడగచ్చు మిమ్మల్ని. ఈవెన్ పిఎంసీలో కూడా ఎవరికైనా సమస్య వస్తే ఫస్ట్ ఎవరు రెస్పాండ్ అవుతారో మీరు చూసుకోండి కావాలిస్తే. నాకు తెలిసినందుకు తను రెస్పాండ్ అవుతారు. అది తన యాక్చువల్ నేచర్. బయటికి ఉన్న విషయాలు కావచ్చు, కనిపించే విషయాలు కావచ్చు, అదేంటంటే కొంత బరువు వల్ల వచ్చింది, కొంత తను పెట్టుకున్నది అనమాట నా ఉద్దేశం ప్రకారం. కరెక్ట్. బాగుంది, కరెక్ట్, చక్కగా చెప్పారు మీ ఫ్రెండ్ గురించి. సో సార్ మరి మీరే చెప్పాలి. ఎందుకంటే పిఎంసీలో మీరు ఆల్రెడీ చాలా సంవత్సరాలు వర్క్ చేస్తున్నారు. ఎవరికైనా సమస్య వచ్చింది అనుకోండి, మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఎవరు మనకి ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు ఏ విషయంలో అంటే తను ఉంటాడు గ్యారంటీగా విషయం. కరెక్ట్ పవన్ గారు. నిజంగానే కనిపించడం సీరియస్ గా కనిపిస్తారు కానీ ఒక పర్సన్ కి ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ముందుంటారు.
కరెక్ట్. సో, మరిప్పుడు వీళ్ళిద్దరి గురించి దివ్య గారేమో మంచిగా చక్కగా మెరిసిపోతూ ఒక ఏంజిల్ లాగా ఉన్నారు. మరి దివ్య గురించి చెప్పండి. ఏంజెల్ మెరిసిపోతుంది కరెక్టే. రియల్ గా చూస్తే అట్లా ఉండదు, రాక్షసి. అంటే నన్ను ఊరికే అంటున్నారు కానీ అలా ఇంకా చాలా మంచి పిల్ల పాపం. అంటే దివ్య ఎప్పుడు కూడా, అంటే ఇప్పుడు మీ దగ్గర ఇలా కూర్చుంది, అట్లా ఉండదు. దివ్య ఏకకాలంలో ఒక 10-15 పనులు చేసుకుంటూ ఆ హడావిడి, ఆ ఎనర్జీ మనం మ్యాచ్ చేయలేం. ఓకే. అందుకే ఇప్పుడు ఏకంగా అమెరికాలో అంత విశ్వరూపం చూపిస్తుంది. మెడిటేషన్ మ్యాజిక్ అనేది చేస్తూ పత్రి సార్ ఎంత ఫోకస్ చేసేవారో మెడిటేషన్ మ్యాజిక్ గురించి. ఎందుకంటే ఈరోజు టెక్సాస్లో ఒక మూమెంట్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ దివ్య. ఓకే. అండ్ తను ఏదైనా ఒకటి కమిట్ అయితే దాన్ని ఎంతో అద్భుతంగా చేస్తుంది తను. అంటే ఆ యొక్క వర్క్ ఎన్విరాన్మెంట్ని నేను చూశాను కదా, చాలాసార్లు చూశాను నేను. మాటలు చెప్పడం వేరు, పని చేయడం వేరు. పని చేయడంలో దివ్యకు దివ్యనే సాటి. నాకు ఇన్స్పిరేషన్ ఆనంద్ అండి. అవునా? నిజంగా ఇక్కడ క్లాప్స్ కొట్టాలి మేడం, అది మాత్రం కరెక్ట్. సో ఆనంద్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఆనంద్ సార్. అవును. సో నాకు ఆనంద్ 2008 నుంచి పరిచయం కదండి. అప్పట్లో ఆయన ధ్యాన ఆంధ్రప్రదేశ్ బుక్ చేసేవారు అనమాట, ఆ మ్యాగజైన్, తెలుగు మ్యాగజైన్. సో అట్లా బాగా పరిచయం అండి నాకు. అంటే ఆ ప్రాసెస్ లో ఐ గాట్ టు నో హిమ్ అట్, ఇంకా బాగా అర్థమైంది ఆయన గురించి. సో అసలు దాని గురించి ఐ థింక్ ఒక 2 months పాటు తిరిగారండి హోల్ ఆంధ్ర అంతా. సో వెరీ కమిటెడ్ పర్సన్. నాకు ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్ బై హిస్ వర్క్ అండి. సో మరి మీ వర్క్ లో మీరు యుఎస్ లో అంత వర్క్ చేస్తున్నారు కదా, ఎప్పుడైనా ఆనంద్ సార్ అడ్వైస్ తీసుకోవడం కానీ అది ఇంప్లిమెంటేషన్ చేయడం కానీ జరిగిందా? అట్లా అడ్వైస్ నేను ఆవిడ నుంచి అడ్వైస్ తీసుకున్నా. నా నుంచి అడ్వైస్ లేవు, సీనియర్ అవుతాను. అడ్వైస్ లా అని కాదు, కానీ ఎప్పుడైనా లో మూమెంట్ వచ్చినప్పుడు ఆనంద్ ఇలా ఉందంటే, ఏం థింక్ చేస్తావు, ఏంటి థింకింగ్ పట్టినండి అంటే, ఓ అవును కదా, ఎందుకు థింక్ చేస్తున్నాను, అది మార్చుకోవాలి కదా అని చెప్పి అలాంటి హెల్ప్ బాగా ఉండేది. ఓకే. ఫుల్ ఎంకరేజ్ చేసి మళ్ళీ ఆ లెవెల్ కి తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఒక్కోసారి మనము లోలో పడిపోతూ ఉంటాం కదా, పడిపోకుండా జస్ట్ పుష్ మాట. ఓకే. ఫస్ట్ నుంచి నేను పవన్ బాగా క్లోజ్. నాకు దివ్య ఫస్ట్ నుంచి తెలుసు, కానీ ఎక్కువ మేము అంటే ఫ్రెండ్షిప్ అనేది ఒక బేస్ ఒకటి ఉంటుంది కదా. ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఒకసారి నేను ఒక లో ఎనర్జీలో ఉన్నా వైజాగ్లో, వేరియస్ రీజన్స్, చాలా రకాల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న టైంలో సరదాగా సరే తను వచ్చింది, బీచ్కి వెళ్ళాం పవను, నేను, దివ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఫేస్ చేస్తున్న దాన్ని చెప్పాను నేను, ఇట్లా ఉంది దివ్య పరిస్థితి ఈ విధంగా అని చెప్పిన తర్వాత సింపుల్గా ఒక మాట చెప్పింది అనమాట. అంటే ఆ మాట నాకు కూడా తెలుసు, అది నేను ఎంతోమందికి చెప్పింటా. ఆ టైంలో దివ్య నాతో ఏం చెప్పిందంటే, ఆనంద్ ఏది జరిగినా పర్లేదు లైఫ్లో అస్సలు ఫీల్ అవ్వకూడదు తెలుసా అంతే. ఫీల్ అవ్వకూడదని నాకు తెలుసు, నేను ఎంతోమందికి చెప్పింటా. ఎందుకో తెలియదు కానీ ఆ ఒక్క వర్డ్ ఫ్రెండ్షిప్ని, ఎస్పెషల్లీ దివ్య నేను ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బలపడడానికి ఆ సిచ్యువేషన్ కారణమైంది నా లైఫ్ లో మాత్రం. ఓకే. తర్వాత ఇంకా ఫస్ట్ నుంచి పవన్ దివ్య బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. తర్వాత మేము ముగ్గురం కాంబినేషన్ అయింది, ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు అట్లా. సో మరి పవన్ మీకు ఫస్ట్ నుండి తెలుసు అన్నారు కదా, పవన్ చూస్తే ఇన్నోసెంట్ లాగా, ఎవరు చాలా చిన్న అబ్బాయి లాగా ఒక పవన్ స్మైల్ ఇచ్చి అలా గమ్మున మాట్లాడతారు మీరు అసలు. ఒకసారి ఆకారం చూడండి, చిన్న పిల్లడు అంటారు. ఆ స్మైల్ చూసి మోసపోతుంది. బాగుంది. మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ చూస్తుంటే వింటుంటే అసలు ఇంకా తెలుసుకోవాలని ఉంది నాకు. సరే, ఇంత హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కదా, అసలు మీ ఫ్రెండ్షిప్ స్పిరిచువల్ గ్రోత్ కి ఎలా ఉపయోగపడింది? అసలు యాక్చువల్లీ స్టార్ట్ అయింది స్పిరిచువాలిటీలో కదా. సో ఇట్ ఈస్ హెల్పింగ్ ఈచ్ అదర్ అన్నమాట. బేసే మెడిటేషన్ అండి. పరిచయం సో మెడిటేషన్ తోనే ఫ్రెండ్స్ అయ్యారు. ఫన్నీగా ఉంది అంత ఫ్రెండ్షిప్ అంతా. అంటే ఒకరి వర్క్ లో ఒకరు సపోర్ట్ చేసుకోవడం అయినా, లేకపోతే ఈ వర్క్ మనం కలిసి చేద్దామని డిస్కస్ చేసుకోవడం అయినా, లేకపోతే ఎలా? యాక్చువల్ గా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. నేను ఒక వర్క్ లో ఉన్నప్పుడు ఉదాహరణకు చాలా తీవ్రంగా ఉంటాను, నేను ఫోకస్డ్ గా ఉంటాను. మీకు అందరికి తెలుసు. ఆ టైంలో కనీసం అది చెప్పే పనులు అందరికీ ఆ టైంలో చాలా అందరూ అనుకుంటారు కోపంగా ఉన్నారని. నేను కోపంగా కాదు, అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాను. యాక్చువల్గా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాను. ఆ టైంలో చాలా థింగ్స్ లో చాలా డ్యామేజ్ జరిగిపోయేది అలా ఉండడం వల్ల. యాక్చువల్గా అది మంచిదని నేను అనుకునేవాడిని, కానీ అట్లా కాదు. ఎంత ఫోకస్డ్గా ఉన్నా చుట్టూ ఏం జరుగుతోంది, చుట్టూ ఏం
పరిస్థితులు ఉన్నాయి, అన్ని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది నాకు పవన్ నేర్పించాడు. ఓకే. తర్వాత వర్క్ ఎవరన్నా సరిగ్గా చేయలేదనుకో, నాకు ఎంత కోపం వస్తుందంటే ఇంక ఊహించలేను. అంటే పర్టిక్యులర్ వర్క్ దగ్గర. ఒకరోజు పవన్ చెప్పాడనమాట. చూడు అన్న, పత్రి సార్‌నయితే నువ్వు ఇలా సీరియస్ అవ్వవు గదా! హ్మ్. ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే నువ్వు పత్రి సార్ అనుకుంటా ఉండన్నా అని చెప్పాడనమాట. ఓహ్! అప్పుడు నీకు పత్రి సార్‌నయితే నువ్వు సీరియస్ అవ్వవు గదా! హ్మ్. అని చెప్తే ఒక్కసారిగా నాకు నా ఎనర్జీ షిఫ్ట్ అయిపోయిందక్కడ. ఇవి చెప్పడానికి చాలా చిన్న విషయాలే గానీ, నా లోపల చాలా మార్పు తెచ్చాయి. అప్పట్లో ఆహ్, అంటే వర్క్ చేయడానికి చాలామంది భయపడతారు మామూలుగా. ఏదైనా తీసుకున్నప్పుడు. ఎందుకంటే నేను పర్టిక్యులర్‌గా ఇంత టైము, ఇన్ని డేసు, ఇంత ఎఫర్ట్స్, ఇంత ఎనర్జీ ఇవన్నీ పెడుతుంటాం గదా! హ్మ్. నేనెలా వర్క్ జేస్తానో అందరూ అలా వర్క్ జేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ ఉంటది నాకు. పవన్ చెప్పిన తర్వాత నేను మార్చుకున్నా. అందరూ మనలాగా ఉండరు. ఎవరు ఎలా ఉంటే దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తూ మనం ముందుకెళ్ళాలి. వాళ్ళు అలా చేయనప్పుడు గూడా వాళ్ళని మనం స్ట్రెంథెన్ చేయాలి. ఆ వర్క్ థింగ్ అంతా నేను పవన్ దగ్గర నేర్చుకున్నా. దివ్య దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ మెయిన్‌గా నేను చెప్పాను కదా! ఇందాక ఒక ఎక్స్‌పీరియన్స్‌లో గూడా లైట్‌గా తీసుకోవడం అనేది నేను దివ్య నుంచి నేర్చుకున్నా. తన లైఫ్‌లో గూడా ఎన్నో ప్రాబ్లమ్స్ గో త్రూ అయింది. తను లైట్‌గా తీసుకుంది. తను డెవలప్ అవుతూ వచ్చింది. హ్మ్. ఊరికినే అందరూ డెవలప్ అవ్వరు. అంటే దాని వెనకాల ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నేను వీళ్ళిద్దరి దగ్గర నుంచి నా లైఫ్‌కి ఉపయోగపడేటువంటి విషయాల్ని చక్కగా నేర్చుకున్నా. అందులో ఒక పాయింట్ మిస్ అయ్యారు ఆనంద్. గిల్టీ ఫీల్ అవ్వకూడదని చెప్పిన గిల్ట్ ఫీల్ అవ్వకూడదు. హ్మ్. యాక్చువల్‌గా గిల్ట్ ఉండకూడదని నేనే క్లాస్‌లో చెప్తుంటా. ఉదాహరణకు హ్మ్. చెప్తున్నా. ఆ టైంలో హ్మ్. ఆ పర్టిక్యులర్ సిట్యుయేషను, ఆ ఎనర్జీ ఇంత ట్రావెల్ చేయడానికి కారణమైంది. సో, అలా మీరు ఒకరినొకరు మోటివేట్ జేసుకుంటూ ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదురైనా గూడా చక్కగా జాయ్‌ఫుల్‌గా వండుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారనమాట. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. హ్మ్. మేము ఐ థింక్ 2008, 9 ఆ టైంలో అనుకుంటా. బుద్ధ పౌర్ణమికెళ్ళాం. హ్మ్. ఏది మన బెంగుళూరు పిరమిడ్ వ్యాలీ. పిరమిడ్ వ్యాలీకి. పిరమిడ్ వ్యాలీ వెనకాల కొంచెం ఒకటి శనీశ్వర టెంపుల్ ఉంటుంది. కొంచెం చిన్న ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళామనమాట. అక్కడికెళ్ళిన తర్వాత కొద్దిసేపు అక్కడ కూర్చున్నాం, మెడిటేషన్ చేసాం, కొద్దిసేపు ఏదో మాడుకున్నాం. మరి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఆకలేసిందనమాట. నేను ఆనంద్ అన్న ఆకలేస్తుందన్న అనేసి అన్నా. హ్మ్. అక్కడి నుంచి కొంచెం పక్కకి అలా ముందుకెళ్తే ఇక్కడ కొన్ని ఇల్లులు కనపడుతున్నాయి. నువ్వు ఉండరా అని చెప్పేసి అలా పైకెళ్ళి ఆ! వాళ్ళ దగ్గరికెళ్ళి, అమ్మ ఇక్కడ ఏమన్నా అన్నం ఉందా పెట్టడానికి, అన్నం ఏమన్నా పెడతారా మాకు, మా వాడికి ఆకలేస్తుందంట అని చెప్పి అడిగి ఓహ్! అక్కడ వాళ్ళెవరో మనకు తెలీదు. తెలియదసలు. ఏం తెలియదు. ఏం సంబంధం లేదనమాట. ఓకే. నాకు ఆకలేస్తుందన్నాను, ఆడ ఇల్లు కనపడింది. హ్మ్. మనోడికి ఇంకేం ఉండదు మైండ్‌లో. అంతే క్లియర్ పవన్ అన్నం తినాలి ఇంకంతే. వాడికి ఆ! ఆకలేస్తుంది ఏదో చేద్దాం అని చెప్పి వెంటనే వెళ్ళిపోయి అడిగేసి తీసుకొచ్చేసినాడు అనమాట. నాకు ఇంకా ఆ షాక్‌లో ఉన్నాను. ఆ! ఎవరో తెలీదు వాళ్ళ దగ్గరికెళ్ళి ఏందన్నా ఇది అనేసి హ్మ్. ఇట్లా చూస్తా ఉన్నా. అప్పుడు అంటే నేను తన దగ్గర ఆ ఎక్స్‌ప్రెషన్ నేర్చుకున్నాను అనమాట. డైరెక్ట్‌గా అడగడం విషయమైనా ప్లస్ ఎక్స్‌ప్రెషన్. హ్మ్. నేను చాలా సార్లు ఇంతకుముందు అసలు ఇప్పుడున్న ఈ మాట కూడా వచ్చేది కాదనమాట. ఇప్పుడు ఇవాళ నేను ఏదైనా మాట్లాడుతున్నానన్నా, ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నానన్నా మాక్సిమం క్రెడిట్ గోస్ టు ఆనంద్ ఓన్లీ. హ్మ్. ఎంత చిన్న చిన్న విషయాలంటే ఇప్పుడు ఒక చోటుకెళ్ళి టీ తాగాము. టీ చాలా బాగుందన్నా అంటే వాడికి చెప్పురా అంటాడనమాట. ఓకే. అన్న ఊరుకో అన్నా అనేవాడిని నేను. హ్మ్. పిలిచి వానికి ఎవరైతే అక్కడ సారీ వాడు కాదు. అతను టీ ఎవరైతే చేస్తున్నారో అతన్ని పిలిచి, "అన్న టీ చాలా బాగుందంటాడు మా వాడు. మా వాడికి మొహమాట ఎక్కువ నేను చెప్తున్నా" అని చెప్పాడనమాట. అది చెప్పినందుకు బాగా ఆనందపడాలి. నన్ను మొహమాట అని చెప్తానికి బాధ కూడా అర్థం కాదు. అలా కొన్ని వందల సార్లు నన్ను బుక్ చేసింటాడు ఎక్కడ పడితే ఓకే. అక్కడ. ఎవరైనా ఇంటికెళ్ళి చాలా బాగుందన్న, చాలా బాగా చూసుకుని చాలా మంచి వాళ్ళ అంటే కూడా వాళ్ళకి చెప్పురా అనేవాడనమాట. నాకేమో నేచురల్ ఫ్లో రాదు. చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రోవర్ట్‌గా కొంచెం సింపుల్‌గా అలా అదే ఉండేవాడినమాట. మిమ్మల్ని చూస్తే కూడా చాలా ఇన్నోసెంట్‌గా అలాంటి మిమ్మల్ని ఆనంద్ సార్ చాలా యాక్టివ్‌గా చాలా చాలా లోపల చాలా ఉన్నది చెడగొట్టేసాడు. ఎక్స్‌ప్రెస్ చేసే విధంగా తయారు యాహ్! చేశారనమాట. ఖచ్చితంగా ఇవాళ నేను ఏ ఎక్స్‌ప్రెషన్ ఏదైనా చేస్తున్నానన్నా, మాట్లాడుతున్నానన్నా అన్నింటికి మాక్సిమం క్రెడిట్ గోస్ టు ఆనంద్ ఓన్లీ. సో, అయితే మీరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటూ, అసలు ఫ్రెండ్‌షిప్‌లో ఏముండాలి అనేది తెలుసుకుంటూ చక్కగా ఇలా వస్తూ ఉన్నారు కదా! అంటే ఎవరి జీవితంలో అయినా ఒక టఫ్ సిట్యుయేషన్ ఎదురైంది. మీరు ఒకరికొకరు ఎలా హెల్ప్ చేసుకున్నారు? మళ్ళీ వాళ్ళు పడిపోకుండా మీ హ్యాండ్ ఎలా అందించారు? అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు ఏదైనా. ఎప్పుడు ఆ షేరింగ్ ఉంటుంది. హ్మ్. మామూలుగా ఎప్పుడు నేనులో అయినా, లేకపోతే ఆనంద్‌లో అయినా, ఈవెన్ దివ్య అయినా ఎప్పుడైనా మాకు లోగా అనిపించినప్పుడు ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాం. హ్మ్. యాక్చువల్‌గా ఈ విషయంలో అందరికన్నా అంటే ఎక్కువ పవన్‌దే ఉంటుంది. ఆహ్, పర్టిక్యులర్‌గా నేను చాలా టఫ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేశా. ఆ ఫేస్ చేసినప్పుడు మెయిన్ థింగ్ పవన్ బ్యాక్ ఎండ్ ఉండి చేస్తున్నాడు అనేటువంటిది తెలియకోకుండానే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ ఎప్పుడూ బావుండాలి,
అనేది పవన్కి ఎప్పుడు ఉంటుంది. నేననే కాదు, ఎవరైనా బాగుండాలనేది ఉంటుంది. పర్టికులర్గా మా ఇద్దరి విషయంలో కొంత డోస్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ చేసి కూడా ఏం చేయనట్లే ఉంటాడు. తర్వాత అర్థమవుతుంది వీడు చేసాడని. ఏదో అది- మ్యాజిక్ జరుగుతుంది అది పవన్ అనుకుంటా. స్పెషాలిటీ మాట. కనపడ్డు కానీ చక్రం తిప్పుతుంటాడు. విలన్ చేస్తున్నారా? దురంధర్ సినిమాలో అజిత్ దోవల్ అందుకే కాంప్లిమెంట్ ఇస్తున్నావు. కాంప్లిమెంట్ తీసుకోవాలి నువ్వు. కాంప్లిమెంట్ అంటే సో టఫ్ సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయి, టఫ్ సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయి, కానీ రియల్ ఫ్రెండ్ టఫ్ సిచ్యువేషన్లో నిలబడతాడు, అది మనకు తెలుసు. నేను చెప్పను కూడా చెప్పను, చాలాసార్లు ఎన్నోసార్లు ఆల్రెడీ ఎన్నోసార్లు జరిగాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ప్రాబ్లం ఉందనుకో, నాకు తెలియకుండానే మా ఇంట్లో ప్రాబ్లం క్లియర్ చేసి ఉంటాడు. మా అమ్మకు నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, గొడవ జరిగింది అనుకుందాం, నేను అది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళి ఉంటుంది, నాకు దాన్ని ఎట్లా హీల్ చేయాలో తెలియదు, పవన్ చేసేసి ఉంటాడు. నాకు తెలియకోకుండానే అట్లా చేసేసి ఉంటాడు. తర్వాత ఎప్పుడుకోగానే తెలుస్తుంది, మా అమ్మ మాట సందర్భంలో ఎప్పుడని చెప్తారు కదా, అప్పుడు తెలుస్తుంది ఓహో అట్లా జరిగిందా అని నేను రియలైజ్ అవుతాను. ఎగ్జాంపుల్ చెప్తాను, అట్లాంటివి చాలా ఉన్నాయి. అండ్ చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి లైఫ్లో, ప్రతిసారి నిలబడ్డాడు. అవి చెప్తే కనుక ఓ రోజు పడుతుంది. ఓకే ఇంటర్వ్యూ కాదు, అది భాగవతం అవుతుంది. అంటే తనకి ఆ దూసుకుపోయే తత్వం కదా, సో దాంతో ఆ ఫోర్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడు టకటకడగా వెళ్ళిపోతా ఉంటాడు. ఆ వెళ్ళే దారిలో తను ఎప్పుడు సింగిల్ ఫోకస్డ్గా ఉంటాడు అంతే. ఇప్పుడు పిఎంసి అంటే పిఎంసి నిలబడాలి, పిఎంసి బాగుండాలి తప్ప దాని పక్కన ఏమవుతా ఉంది, ఎంతమంది తట్టుకుంటున్నారు ఏమో అవన్నీ సంబంధం లేదనమాట. ఓన్లీ ఎజెండా ఉంటుంది అంతే. ఇంకా ఆ ఫ్లో ప్రెషర్ ఎంత మంది తట్టుకుంటున్నారు అనేది చూడరు. ఉంటుంది, ఆ ఫ్లోలో ఉంటాడు అనమాట. దానివల్ల అంటే నాకు వ్యక్తిగతంగా తను తెలుసు కాబట్టి తన ఇంటెన్షన్ వెనకాల నేను చాలా మంది చెప్తుంటాను అనమాట. తనకంటే చాలా చక్కగా మాట్లాడే వాళ్ళు బోల్ మంది ఉన్నారు, తనకంటే మంచి లాంగ్వేజ్ కావచ్చు, విషయాలు కావచ్చు, తనకంటే గొప్పగా స్ట్రాటజీస్ ప్లే చేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. బట్ తను ఏదైనా పట్టుకుంటే ఎందుకు మేనిఫెస్ట్ అవుతుంది, వేరే వాళ్ళు ఎందుకు అవ్వదు అని అంటే తన వెనకాల ఇంటెన్షన్, ఆ ప్యూర్ ఇంటెన్షన్ ఉంటుంది. ఎప్పుడు ఇంకొకరి గురించి ఏముండదు. తను ఏ పని పట్టుకున్నా, ఏ విషయమైనా సరే ఇంటెన్షన్ వెనకాల ప్యూరిటీ ఉంటుంది అనమాట. ఇది నాకు ప్రతిసారి చెప్పిన ఫార్ములా. ఒక 2011 ఆ టైంలో ఏ పనైనా చెయ్యి, దేనికైనా సరే సంకల్పం ఇంపార్టెంట్, ఆ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. స్పిరిచువల్ వర్క్స్కి ప్యూరిటీ ప్లస్ ఇంటెన్షన్ ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. అది నేను తన దగ్గర చూస్తూ ఉంటాను. అందుకని నాకు తన ఇంటెన్షన్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు, నాకు తెలుసు ఆ విషయం. సో అది నేను వీళ్ళందరూ కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను అంతే. నేను ఓన్లీ తను వెళ్తున్నప్పుడు, నాయన ఈ వెళ్ళేప్పుడు నేను కావాలని ఇబ్బంది పెట్టాడా, తనకి నీ మీద ఏమైనా ఇంకోటి ఉంటుందా ఏంటి అని అడిగితే అట్లేం ఉండదు, కానీ కొన్నిసార్లు తెలియకుండా జరిగిపోతుంటాయి. సో ఇందాక చెప్పాక ఆ దూసుకుపోయే తత్వం అనేది చాలా ప్లస్ ఉంటుంది, చిన్న చిన్న మైనస్ ఉంటాయి. చిన్న చిన్నవి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను, అవి చెప్పే పని లేదు. చిన్న చిన్నవేం కాదు, చాలా పెద్దవైతే తర్వాత. ఇప్పుడు నువ్వే ఉన్నావు, చాలా సార్లు హర్ట్ అయింటావు నా వల్ల, చాలా సార్లు హర్ట్ అయ్యావు. వింటున్నారు సార్, వినడానికే చెప్తున్నా, చాలా హర్ట్ అయి ఉంటావు. కానీ ఈ హర్ట్ అయినది నేను పట్టించుకోను, నాకు ఎంతసేపు అది మేనిఫెస్ట్ అయ్యిందా లేదా చూస్తూ ఉంటాను తప్ప పక్కన వాళ్ళు ఏం చదివి ఏమవుతున్నా. కనీసం ఇదైనా పట్టించుకుంటున్నానంటే కారణం పవన్. నేను ఆలోచిస్తా, అంటే బై డిఫాల్ట్ అట్లా జరుగుతూ ఉంటుంది, అవేర్ అవుతుంటాయి ఎప్పటికప్పుడు. ఈ మధ్య కాలంలో లేదులే. అంటే ఎలా హర్ట్ అంటే, ఇప్పుడు మేము మార్నింగ్ వస్తాం, ఆనంద్ సార్కి ఒకరు వచ్చారు అంటే వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయాలన్నమాట. అరే మాతో 10 చేపిస్తారో తెలియదు, 11 చేపిస్తారో తెలియదు, నైట్ 11 అవుతుందో తెలియదు, అలా ఉంటది అనమాట. తన ఎనర్జీస్ అలాగే ఉంటాయండి. యూ హ్యావ్ టు కీప్ అప్ విత్ ఇట్. మరి మా కెమెరామెన్స్ కూడా చెప్తూ ఉంటారు అనమాట, అవుట్డోర్కి వెళ్ళొస్తారు కదా, ఆనంద్ సార్ ఒకసారి కూర్చున్నారు అంటే నైట్ 11 అవుతుందో తెలియదు, 12 అవుతుందో తెలియదు అని చెప్తూ ఉంటారు. సిచ్యువేషన్ ఎనర్జీ అలాంటిది, సిచ్యువేషన్ కూడా ఎనర్జీ అలాంటిది. అంటే తనకు అక్కడ ఇంక వేరేం కనిపించవు అనమాట. ఇవాళ ఎక్కువ మంది ఇంటర్వ్యూస్ రావాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, దాంట్లో తన స్వార్థమే ఉండదు. ఒక గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఫుల్ గా పిఎంసీకి వచ్చినప్పుడు వాళ్ళు ఫుల్ గా సాటిస్ఫై అయ్యి వెళ్ళాలి, వాళ్ళ వీడియోస్ కూడా రావాలి అన్న ఇంటెన్షన్ ఉంటుంది. దట్స్ వాట్. అంటే నేను ఎప్పుడు కూడా తన ఇంటెన్షన్ ని కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను అనమాట. అంటే మీరు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఇంటెన్షన్ అర్థం చేసుకున్నారు, అందరికీ అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో మరి మామూలుగా ఫ్రెండ్స్ మధ్యలో ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, ఏదో ఒక విషయంలో ఎంత ఉన్నా కూడా. సో అలా మీ మధ్య ఎప్పుడైనా వచ్చాయా, వస్తే మళ్ళీ మీరు వాటిని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారు? బోల్డ్ అని వచ్చింటాయి, ఒకటి రెండు కూడా కాదు. చాలా కొద్దిసేపు పని చేస్తేనే, కొన్ని రోజులు పని చేస్తేనే ఎన్ని ఉంటాయి. అలాంటిది 7 కలిసి ఉన్నా అంటే ఉంటాయి నాకు, అలాంటి 20 years నుంచి ఉన్నా అంటే ఇన్నర్ చైల్డ్ వుడ్స్ కదా, అడల్ట్ చైల్డ్ వుడ్స్. న్యూటన్ సారు ఇన్నర్ చైల్డ్ పెడతారు కదా వర్క్ షాప్,
అడల్ట్ చైల్డ్ వర్క్షాప్ కూడా పెట్టాలా, అన్ని మూడ్స్ ఉంటాయి నాతో ఉన్న వాళ్ళకి. కాకపోతే మీకుండవు, పక్క పక్క వాళ్ళకి. లేదు, తను కూడా చాలా స్ట్రెస్ తీసుకుంటాడు అన్నమాట. అంటే అంత తీసుకోవాల్సిన అవసరం లా. ఇప్పుడు ఏ విషయమైనా, ఫర్ ఎగ్జాంపుల్ పిఎంసీ అయినా, అందుకని మునుపు ఒక సెంటర్ పెట్టినప్పుడైనా, లేకపోతే ధ్యానాంధ్రప్రదేశ్ కోసం పనిచేసినప్పుడైనా, ఏ విషయం ధ్యాన విద్యార్థి బుక్ కోసం book కోసమైనా. పనిచేసినప్పుడైనా అంటే దానికి అంత ఫుల్ పెట్టాల్సిన అవసరం ఉండకపోయినా కూడా తను ఓన్ చేసుకుంటాడు అనమాట. ఇంకా ఆల్ ఇన్ మాట అండి. ఇంకా 200% అంటే everything తనే అయిపోతుంది దానికి. ఇంకా. దానివల్ల అంత అవుట్పుట్ వస్తుంది, దాంతోపాటు కొన్ని ప్లస్లు మైనస్ కూడా వస్తుంటాయి వస్తూ అన్నమాట. ఉంటాయి. సో అది కామన్ గా ఉంటుంది అనమాట. సో అందరికంటే ఎక్కువ మీకు ఎవరికైనా సరే లిస్ట్ రాసుకుంటే అందరికంటే ఎక్కువ నాకు ఉంటాయి. చాలా. స్టిల్ ఎందుకు నాకు దాని పెయిన్ ఉండదు అని అంటే, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ నుంచి ఆ పెయిన్ క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదు. ఆ ప్రాబ్లమ్ని ప్రాబ్లంలా చూసి ఓకే దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటో చూసినప్పుడు అది అందరితో వదిలేస్తాం అనమాట. నెక్స్ట్ దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ మనకు అర్థమైనప్పుడు ఓకే తను ఇన్ని చేయించాడు, ఇవాళ ఇన్ని ఎపిసోడ్స్ చేయించాడు అంటే తనకేం దాంట్లో ₹1 వచ్చేదే ఉండదు. తనకేంటి వచ్చిన గెస్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి, పిఎంసీకి బోల్డంత కంటెంట్ రావాలి, వీళ్ళ నాలెడ్జ్ ప్రపంచానికి వెళ్ళాలనేది. ఇది ఒక మీకు అర్థమవుతుంది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అలా ఎన్నో చోట్ల నాకు కొంచెం బద్ధకం ఎక్కువ. ఓకే మేము ప్రకృతి వారికి ఆనంద్ సార్ పొద్దున్నే 6 o'clock లేలే టైం అయింది అంటే అసలు తనకి అసలేం ఉండదు. తనకి నిద్ర తిండి ఇవే ఉండవు అనమాట. తిండి కొంచెం ఉంటే ఉండొచ్చు కానీ నిద్ర లేదా ఇంకా రెస్ట్ అలాంటివి ఉండవు. నేను కొంచెం అంటే peaceful గా కాస్త ప్రశాంతంగా వెళ్ళే మనిషి అనమాట. ఏదైనా వర్క్ ఉంటే నైట్ అంతా కూర్చోబెట్టి డిస్కస్ చేస్తూ ఉంటారా నిద్రపోనీయకుండా? వర్క్ ఉన్నప్పుడు ఇప్పుడు మేము ప్రకృతి వారి టైంలో కొన్ని ప్రోగ్రామ్ చేసే టైంలో నైట్ అంతా జర్నీస్ చేసుకుని పొద్దుంతా క్లాసెస్ చేసేవాళ్ళం అనమాట. ఓకే. ర్యాలీస్ చేసినా ఏం చేసినా ఇంకా ఫుల్ ఫోర్స్ ఉంటుంది తనది. నాకేమో కొంచెం ప్రశాంతంగా రిలాక్స్డ్గా, వీలైతే కొంచెం బద్ధకంగా వెళ్ళే టైప్ నేను. సో ఎప్పుడు అది అబ్బా పొద్దున్న 4 లేపి వెళ్ళిపోదాం పదరాని ఆవిడ అనమాట. అప్పటిదాకా అది ప్లాన్లో ఉండిండదు. అలా స్పాంటేనిటీ విపరీతమైన స్పాంటేనిటీ తనది. నేను నా బద్ధకం నుంచి కొంచెం బయటకు వచ్చి ఇవాళ కొంచెం మా ఫ్రెండ్స్ అందరూ నన్ను అంటుంటారు అనమాట, నేను ఇంత స్పాంటేనియస్గా ఉండడం కష్టం సామని. దాంట్లో ఒక 10% నాది మా వాళ్ళు ఎలా అంటే ఆనంతరం నాకు 100% ఉంటుంది అనమాట అది. ఓకే. సో ఆ 10% కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది అనమాట. సో అలా అందరికంటే ఎక్కువ నాకు ఉంటాయి. మీకుంటాయి. బట్ స్టిల్ నేను ఎందుకు ఇంకా తనతో జర్నీ కంటిన్యూ చేస్తున్నానంటే దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ నాకు తెలుసు కాబట్టి, ఒక మనిషిని చాలా దగ్గరగా చూశాను కాబట్టి. అందరికీ అంత అవకాశం ఉండదు కదా, ఒక 7-8 years కలిసి ఒకటే ఇంట్లో ఒకటే రూమ్లో ఉండే అవకాశం ఉండదు. అందుకని బయట నుంచి చూసినప్పుడు ఒకలా అనిపిస్తుంది వాళ్ళకి. ప్రతిసారి కొట్టినాడు అని అనుకుంటారు అందరూ స్టేజ్ మీద చూసినప్పుడు, లేదా కోప్పడ్డారు అనుకుంటారు. బట్ ఆయనతో తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది ఆయనకి ఎంత కంపాషన్ ఉంది, లేకపోతే ఎంత ఆయన లోపల ఎలా ఉందో బయటకు ఎలా ఉంటున్నారు అనే విషయాలు. అలా ఎన్నో విషయాలు ఎవరైనా సరే మనకు అర్థం కావాలన్నప్పుడు కొంత వాళ్ళతో మనం వ్యక్తిగతంగా కొంత ట్రావెల్ చేయాలన్నమాట. అప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయి. సో మీరేం చెప్తారు దివ్య? ఆనంద్ గురించి చెప్పంటారు, పవన్ గురించి చెప్పంటారు. ఇద్దరు గురించి. నేను ఎప్పుడు దూరంగా ఉన్నాను కాబట్టి నాకు అది అలాంటివి ఏం లేవండి. కానీ సపోర్ట్ ఎలా చేస్తారో చెప్తానండి. లాస్ట్ ఇయర్ ఆనంద్ యూస్ వచ్చారు. మళ్ళీ ఒక లో ఫేజ్ లో ఉన్నాను, డైలమాలో ఉన్నాను. సో ఆనంద్ గారు ధ్యాన జగత్తులో భాగంగా యుఎస్ వచ్చారు. లాస్ట్ ఇయర్. అంటే అప్పుడు అక్కడ ధ్యాన ఏం మహా వర్క్ చేస్తున్నారు, అది మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేసింది, అవి కూడా చెప్పండి. ఎస్ అండి. సో ధ్యాన మహాచక్రానికి వచ్చారు లాస్ట్ ఇయర్ ఆనంద్. సో మనం వచ్చినా కూడా కలిసామండి. సో నేను ఒక లో ఫేజ్ లో ఉన్నా మళ్ళీ. సో ఉంటూ ఏంటి వైబ్రేషన్ ఇలా ఉంటే ఎలాగా, నీకు 2 పిల్లలు ఉన్నారు, ఇలా ఉంటే ఏంటి నీకున్నది వాళ్ళకి వెళ్తుంది కదా అంటే అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. అవును కదా, నేను ఇలా ఉంటే ఎలాగా, నా ఇట్ గోయింగ్ టు ఎఫెక్ట్ మై ఫ్యామిలీ అని ఒక చిన్న స్పార్క్ తగిలింది. తర్వాత హీ వెంట్ టు జో డిస్పెన్సర్ వర్క్షాప్కి వెళ్ళారండి. నన్ను చాలా పుష్ చేశారు, వెళ్ళాలి అని. సరే అని చెప్పి సీరియస్ తీసుకుని వెళ్ళాను. వెళ్ళాక నాకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందండి. నా ఎనర్జీ లెవెల్స్ కానీ థాట్ ప్రాసెస్ కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. కొంచెము బయట ఎక్స్ప్రెస్ చేస్తాను ఇప్పుడు నేను. సో నాకు వాళ్ళు ఇంకొక స్పార్క్ ఏంటంటే బుక్ రాయమన్నారు. ఓకే. సార్ చెప్పి నాకు 15 ఏళ్ళు అయింది. ప్రతిసారి చెప్పి విసిగిపోయారు. మరి ఆయన మర్చిపోయారు, నేను కూడా మర్చిపోయాను. మళ్ళీ ఈయన మాటల్లో అది మళ్ళీ స్టార్ట్ అయింది. లోపల ఎక్కడో ఉంది గిల్టీ ఫీలింగ్, ఇంకా రాయలేదే, సార్ చెప్పారు ఇంకా రాయలేదే అని. సో మళ్ళీ ఆ స్పార్క్ మళ్ళీ రేజ్ అయిందండి. సో వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేశారని. కొంచెం ఒక అప్లిఫ్టింగ్ అనమాట. ఓకే. సో ఆ 2 ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ విత్ ద బుక్ అండి. నియర్ ఫ్యూచర్ లో ఐ విల్ రైట్ ఏ బుక్. సో యాక్చువల్గా నేను ఒకటి చెప్తాను ఏంటంటే, మేము పెద్దగా ముగ్గురం కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేసింది లేదు యాక్చువల్గా. పవన్ నేను ఎక్కువ టైం స్పెండ్ చేసాం. కానీ నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తుంటాను, ఏంటో తెలియని ఒక అతీతమైన శక్తి ఏదో దేనికో కలుపుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఓకే. కలిసింది చాలా తక్కువ, కానీ ఫ్రెండ్షిప్ చాలా ఎక్కువ. దట్టు ముగ్గురం కలిసినప్పుడు ఇంకా అది జాతరత్నాల కన్నా చాలా టూ మచ్గా ఉంటుంది.
అండ్ ముగ్గురి ఎజెండాలో కూడా చూస్తే పత్రి సార్ వాంటెడ్లీ సారు ఉండంగానే పవన్ని చాలా బలవంతంగా క్యూఎల్ఈ పంపించేశాడు. న్యూటన్కి కుడిభుజంగా ఉండాలరా నువ్వు అని. ఓకే. నన్నేమో పిఎంసీలో పెట్టాడు. నేను ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులు చేసుకుంటా సార్ అంటే, అది కాదరా పిఎంసీ చూడన్నాడు. ఈమెను తీసుకొని మెడిటేషన్ మ్యాజిక్ అప్ప చెప్పాడు. ముగ్గురం 3 ఏరియాల్లో చాలా ఒక దాన్ని ఏమంటామంటే ఒక మేజర్ వర్క్లో సార్ ఇన్వాల్వ్ చేశారు. అగ్రెసివ్ గా పనిచేసామండి, మామూలుగా కూడా మామూలు కాదు. వర్క్ కాదు, అగ్రెసివ్ వర్క్. ఇంకా ఒక రకంగా ముగ్గురు వర్కాలిక్స్. అది కామన్ ఫ్యాక్టర్ అండి. ముగ్గురికి ఉన్నది కామన్ గా ప్యాషన్ Okay. టువర్డ్స్ ధ్యాన జగత్. యాక్చువల్గా ఆ ధ్యాన జగత్తు వర్క్లో భాగంగానే మా ఫ్రెండ్షిప్ కూడా అట్లా డెవలప్ అయింది. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే ముగ్గురం కూడా ఒక కోర్ ఇంటెన్షన్ ఎప్పుడు కూడా దివ్య అయినా పవన్ అయినా నేనైనా ఎప్పుడూ ఎవరికి ఏ రకమైనటువంటి థింగ్స్లోనైనా కానీ ఒక చేయగలిగే ప్రాబబిలిటీస్ ఎప్పుడూ హైయెస్ట్గానే ఉంటాయి అన్ని విషయాల్లో, నాట్ ఓన్లీ వర్క్. అయితే నా లోపల వర్క్ తప్ప వేరేదే ఉండేది కాదు. రిమైన్ ఆలోచించాను. నేను పవన్ ద్వారా అది నేర్చుకున్నాను. అంటే మీరు అంటుంటారే ఇప్పుడు ఇంటర్వ్యూలు తర్వాత ఎంత టైం అవుతుందో, ఒక్కొక్కసారి నేను లోపల ఆలోచిస్తా, ఇది ఈ కెపాసిటీ ఓకేనా కాదా చూసుకొని నేను లేదన్నప్పుడు నెక్స్ట్ డే చేద్దామని చెప్తా. సో అది అట్లా మా యొక్క డెవలప్మెంట్స్ చాలా ఉపయోగపడ్డాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఎక్స్టర్నల్గా ఏం మనం చేస్తున్నాం అనే దానికంటే కూడా ఇంటర్నల్గా చేంజెస్ నాకు రావడానికి కానీ అండ్ వాటిని డెవలప్ చేసుకోవడానికి కానీ న్యూటన్ సార్ దగ్గరికి తీసుకెళ్ళడం కానీ నా లైఫ్లో చాలా మేజర్ షిఫ్ట్ కారణం పవన్. 100కి 100%. అయితే పవన్ నాకు అంత క్లోజ్ అని చాలామందికి తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే నేను నౌకాంత్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు. వర్క్ పరంగా వర్క్ చేస్తూ ఉంటాం. పిఎంసీలోకి వచ్చిన తర్వాత నౌకాంత్ నేను వర్క్ చేస్తున్నాం. నా లోపల ఎన్నో రకాల మార్పులకి కారణం పవన్. అండ్ ఒక గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్కి కారణం దివ్య. ఏంటంటే మేము రాయలసీమ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల ఓకే. నాకు సహజంగానే లేడీ అంటే ఇంట్లో వంట చేసి పెట్టాలా, ఇంట్లో చూసుకోవాలా అన్ని ఆ వరకే ఆలోచిస్తాను తప్ప నేను చెప్తే 2005 సంగతి, ఇప్పుడు కాదు. 2008, 2010 వరకు కూడా నా మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండి అన్ని చూసుకోవాలా జాగ్రత్తగా, పిల్లలు అంటే ఒక బౌండరీలో నేను చూసే వ్యక్తిని అనమాట. దివ్య నాకు చాలా అబ్నార్మల్గా అనిపించేది. తన వర్క్ కానీ తన మాట తీరు కానీ అండ్ తన యొక్క ఆలోచన విధానం కానీ, అంటే నా బిలీఫ్ సిస్టమ్ ప్రతిసారి బ్రేక్ అయిపోయేది. నా రాయలసీమ బిలీఫ్ సిస్టమ్ అంతా బ్రేక్ చేసేసింది ఈమె. సో లేడీ ఈజ్ మోర్ దాన్, ఒక పురుషుడి కంటే స్త్రీ చాలా రెట్లు శక్తిలో కానీ జ్ఞానంలో కానీ అన్నింటిలో ఎక్కువ అన్నది నేను రియలైజ్ అయిన విషయాలు, ఇంటర్నల్గా రియలైజ్ అయిన విషయాలు. అట్లా నేనేదో ఇన్స్పిరేషన్ అని మాట్లాడుతున్నారు కానీ పొరపాటున కూడా కాదు. నేను వర్క్ మాత్రమే అట్లా వర్క్ చేస్తున్నాను కానీ రిమైన్ థింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకు పెళ్ళైన తర్వాత తెలిసింది ప్లానింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. పవన్ ఫస్ట్ నుంచి చెప్పేటాడు, ప్లానింగ్ లేకుండా తెల్లారుజామున 3-4 గంటలకు లేపితే కోపం రాక ఏమొస్తుంది. పవన్ కాబట్టి ఏమని లేదు, ఇంట్లో మావిడ తంతది పట్టుకోండి, ఒకటే మాట చెప్తుంది, అసలు నీకు ఆ పిఎంసీలో డైరెక్టర్ పదవి వాడు ఇచ్చాడు, నీకు ఏమీ తెలియదు అంటది ఆమె డైరెక్ట్గా. ఒక ప్లానింగ్ ఉండదు, ఏముండదు, బ్యాగ్ ఎత్తుకుంటావు పద అంటే పిల్లోడు ఉన్నాడు, నేనున్నా, ఎట్లా పోతాం, మినిమం థింగ్స్ ఉండవా, ఇట్లా మాట్లాడుతుంది. పవన్ అట్లా ఎప్పుడు చెప్పలే. పవన్ అప్పుడే చెప్పింటే కనుక ఇప్పుడు మా మధ్య గొడవలు ఉండేటి. నా కంటికి వర్క్ సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా అట్లా పూణె వచ్చిన తర్వాత చాలా సరి చేసింది. ఇప్పుడు పూనం ఒక మంచి గొప్ప ఫ్రెండ్ అయిపోయింది. అందుకే పెళ్లి చేస్తారన్న. నేను చాలా ఏడిపించదానండి. నాకు ముందు పెళ్లి అయిపోయింది, తర్వాత పవన్ 4 years తర్వాత పవన్ పెళ్లి చేసుకున్నాడు. ఒకతను ఒక్కడే ఉండిపోయమాట. అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడేదాన్ని, మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా, ఇంకా పెళ్ళి అవ్వలేదా, ఇంకెప్పుడు చేసుకుంటారు, ఇంకెప్పుడు చేసుకుంటారు. అదొక దాని గురించి బాగా ఏడిపించదానండి పెళ్లి విషయంలో. దివ్య నుంచి కూడా తను ఒక ఫిజియోథెరపిస్ట్ అనమాట. అక్కడ తను జాబ్ చేసుకుంటూ ఉంటుంది, 2 పిల్లలను చూసుకుంటూ ఉంటుంది, మెడిటేషన్ మ్యాజిక్ పరంగా, ప్లస్ అక్కడ ఒమేగా పిరమిడ్ ఆ థాట్ తీసుకురావడంలో కావచ్చు. అండ్ ఇప్పుడు మనకు లేటెస్ట్ లాస్ట్ ఇయర్
2025లో ఆగస్ట్ 15ని యుఎస్ఏ గవర్నమెంట్ అఫీషియల్గా పత్రిజీ డేగా అనౌన్స్ చేశారనమాట. ఓకే. సో దాని వెనకాల ఎంతో వర్క్ చేసింది తను. అంటే ఒక మనిషి ముఖ్యంగా ఒక యా చూపించి మాట్లాడతారు, ప్రూఫ్ ఉండాలి కదా. సో ఇది రావడం వెనకాల తను చాలా కష్టపడింది అనమాట. ఓకే. సో అంటే మేము ముగ్గురం కలిసినప్పుడు మాకు తెలియదు మేము ఏం చేస్తాము, ఎక్కడ దాకా వెళ్తాము, తను యూఎస్కి వెళ్తాదని కానీ తను వెళ్ళి ఈ సార్ పేరు మీద ఒక రోజు తీసుకొచ్చే పరిస్థితి చేస్తుంది కానీ ఇవేం తెలియదు మనకు. బట్ మా ముగ్గురు వెనకాల ఉన్న ఆ ప్యూరిటీ ప్లస్ ఆ స్పిరిచువాలిటీ అండ్ పత్రిజీ ఇచ్చిన విజ్డమ్ కావచ్చు, ఆ స్పిరిచువల్ విజ్డమ్ ద్వారా ఎక్కడో అమలాపురం దగ్గర ఉన్న ఒక అమ్మాయి వాళ్ళ అమెరికాకి వెళ్ళి అంత పెద్ద పని చేయగలిగింది. ఎక్కడో తాడిపత్రిలో లేదు ఇంకా కర్నూలులో ఉన్న ఒక అబ్బాయి ఇవాళ ఇంత దాకా వచ్చి ఇన్ని పనులు చేస్తున్నారని అంటే దాని వెనకాల ఉన్న బేస్ స్పిరిచువాలిటీ అనమాట. ఈ ఇంటర్వ్యూ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే దీని గురించి అసలు దీని గురించి వచ్చిన టాపిక్లో ఇవాళ అంటే ఒకప్పుడు మనం ఎక్కడ కలిసాము, ఇవాళ ఎక్కడ దాకా వెళ్తున్నాము, ఒక్కొక్క సో జర్నీ. అప్పుడు మీరు ఏమైనా అనుకునే వాళ్ళ మీరు కలిసినప్పుడు ఇలా మీరు వెళ్తారు, ఇలా దివ్య వర్క్ చేస్తారు, ఆనంద్ సార్ పిఎంసికి డైరెక్టర్ అవుతారు అని, మీరు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో అంత పెద్ద రోల్లో ఉంటారని మీరు ఎప్పుడైనా అనుకునే వాళ్ళ? ఒక ఇన్సిడెంట్ గుర్తున్నాను నాకు. పిరమిడ్ వ్యాలీలో ఐ థింక్ 2009 సంథింగ్ 8 బుద్ధ పౌర్ణమి కలిసామండి. అంతకు 1-2 months ముందు ట్రెక్కింగ్ లో కలిసాము. తర్వాత నెక్స్ట్ మీటింగ్ అక్కడ కలిసాం అన్నమాట. సో ఆ రోజు బుద్ధ పౌర్ణమి నెక్స్ట్ రోజు అనుకుంటా అందరూ వెళ్ళిపోయారు, కొంతమంది మిగిలేము. సో ఆ రోజు కిచెన్ దగ్గర కూర్చుని ఒక రాళ్ళు ఉన్నాయి, కూర్చుని మాట్లాడుకుంటున్నాం. మూన్ చూస్తూ మెడిటేషన్ చేసాక మాట్లాడుకుంటున్నాం. ఓకే. అప్పట్లో ఏమీ లేదు, లోపల ఏం చేస్తాం తెలియదు కానీ ఆనందం మాట్లాడారండి. ఏదైనా చేస్తే దివ్య అసలు అంటే కుంభస్థానం కొట్టేయాలి అంటే అది ఏంటో తెలీదు. దానికి సింక్ అయ్యామండి, ఆ ఇంటెన్షన్ కి ఆ ఎనర్జీకి సింక్ అయ్యాము. తర్వాత నాకు పెళ్ళి అయిపోయి నేను వెంటనే నెక్స్ట్ ఇయర్ యూఎస్ వెళ్ళిపోయాను. పవన్ ఏమో క్యూరీలోకి వెళ్ళారు. సో తర్వాత స్లోగా ఒక్కొక్క స్టెప్ రివీల్ అవుతూ వచ్చాయి. కానీ అక్కడ ముగ్గురు చాలా చాలా ఎక్కువసేపు మాట్లాడతాం, స్పిరిచువల్ డిస్కషన్స్ అనమాట. అసలు ఏంటి, వాట్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఇలా ఉంటే ఎలా ఉంటాయి, మాకు అంటే ఈ స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి కదా, ప్రాక్టికల్ లైఫ్లోకి అందరికీ అర్థం కాదని మనం. సో ఎలా మనల్ని జడ్జ్ చేస్తారు, అట్లా డిస్కషన్ జరిగినాయండి. దాని నుంచి వచ్చిన అవుట్పుట్ ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ పట్టుకుంటే అసలు అంటే బీన్ ద టాప్, డోంట్ సెటిల్ ఫర్ లెస్ అన్నట్టుగా ఒక చిన్న ఇంటెన్షన్ తో జరిగింది ఆ రోజు. నాకు మీకు గుర్తుందా ఆ రోజు అక్కడ కూర్చుని ఒక పాట పాడుకున్నాం అనమాట. ఏం పాట? అవునా? అండాదండ ఉంటాడని కోదండ రాముడు అనుకుంటే కొండ కోణంలో వదిలేశాడు అని, అది మేము ప్రతిసారి ఊహించుకుంటూ ఈయన ఏదో చేస్తాడనుకుని ఈయన చెప్తాడనుకుని వస్తే ఇలా అడవుల మధ్యలో కొండ కోణంలో వదిలేసి వెళ్ళిపోయాడు ఈ మనిషి అని చెప్పేసి అలా ఆయన గురించి పాడుకుంటూ అలా ఉన్నాం అనమాట. ఇప్పటికీ నాకు ఆ పాట ఎప్పుడు విన్నా నాకు ఆ మూమెంట్స్ గుర్తొస్తాయి అనమాట. అంటే ఆయన ఎంత ఇంపార్టెంట్ అయిపోయారు మన లైఫ్లో, తెలియకుండా ఎంత ఇన్స్పైర్ చేశారు, తెలియకుండా ఎంత పెద్ద వర్క్ ఇవాళ మన ద్వారా చేయించుకుంటున్నారు అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్ గా ఫస్ట్ ఫ్రెండ్ పత్రి సార్ అవుతారు, కామన్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పేది. ఫ్రెండ్షిప్ డే అంటే పత్రి సార్ అంటే ఫ్రెండ్షిప్ డే. యాక్చువల్ గా మనకు 365 రోజులను ఫ్రెండ్షిప్ డే చేశాడు. అసలు ఆయన బేస్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీనే ఫ్రెండ్షిప్ అన్నారండి. నాతో పర్సనల్ గా అన్నారు, అన్ని కాదు ఫ్రెండ్షిప్ ఇస్ అ మెయిన్ థింగ్. ఎందుకంటే నేను చూసిన ద బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద వరల్డ్ పత్రిజీ అన్నమాట. అంటే నన్ను నాలాగా అంగీకరించగలిగే వ్యక్తి, ఉన్నది ఉన్నట్టు మీరు ఎలా ఉన్నారో అలా, నేను ఎలా ఉన్నానో అలాగా. మీరు ఆనంద్ సార్ ఎలా ఉన్నా అలా ఉన్నట్టు అది నిజంగా పత్రిజీ దగ్గర ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి. ఆయన దగ్గర వేరే నేర్చుకోకపోయినా అదొక్క పాయింట్, ఏ వ్యక్తినైనా మనం ఉన్నది ఉన్నట్టుగా తీసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ అన్నమాట. వండర్ఫుల్, నిజంగా చక్కటి మెసేజ్ ఇచ్చారు పవన్ ఈరోజు. ఇక్కడ ఫ్రెండ్షిప్ డేలో అంటే ఈ రోజు సందర్భంగా ఒకటి చెప్పాలి రజిత. ఫ్రెండ్షిప్ అనే దాంట్లో ఆ షిప్ నిజంగానే నావ పోవాలి ముందుకంటే ఒక విషయంలో ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలా. ఏంటంటే నా లోపల ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, 100%. ప్రతి మనిషిలో ప్లస్ మైనస్ ఉంటుంది. ప్లస్ను ఎంతలా మనం యాక్సెప్ట్ చేయగలుగుతున్నామో మైనస్ను కూడా అంతే స్థాయిలో యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ మైనస్ నుంచి అతను ప్లస్లోకి రావడానికి మనం చేయగలిగేది మనం చేయగలగాలి. ఎందుకంటే మనము ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం కొన్ని ఛాలెంజెస్ పెట్టుకొని వస్తాం లెర్నింగ్ కోసం. అయితే ఫ్రెండ్ కానీ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే దాన్ని ఆ పాయింట్అవుట్ చేస్తారు. దానివల్ల అతను ఇంకా లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతాడు తప్ప రాడు, ముందుకు వెళ్ళలేరు. పవన్ నా విషయంలో అది చేశాడు.
ఇప్పుడు ఓన్లీ వర్కే కాదు, మిగతావి కూడా ఇంపార్టెంటే. నేను ఆఫీస్లో అందరికంటే ఎక్కువ శత్రుత్వంగా నా మీదే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నేను వర్క్ తప్ప మిగతావి ఏం చూడను. ఇంకా అప్పటితో పోలిస్తే చచ్చిపోతారు దిక్కు తెలియకోకుండా. ఇప్పుడు ఇంకా చాలా మేలు. ఇప్పుడు చూస్తున్నది 10% కూడా కాదు. అప్పుడు చాలా తీవ్రంగా ఉండేది. అంటే అంత ఇదనమాట. సో ఎందుకు అది నా లోపల వచ్చిందో, చిన్నప్పటి నుంచి నేను ఏ గోతు రావడం వల్ల నాకు అది వచ్చిందో నాకు తెలియదు, కానీ దాన్ని మార్చుకోవడానికి నేనెంతో ప్రయత్నం చేసి ఉంటా. అంటే అటువంటి ప్రయత్నం ఒకటి చెయ్యాలి అనేటువంటిది నాకు పవన్ కల్పించాడు, ఆలోచన క్రియేట్ చేశాడు. అండ్ ఈరోజు దాంట్లో మోర్ దాన్ ముందుకెళ్తున్నాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడా ఎనీ ఫ్రెండ్, ఇప్పుడు మేము ముగ్గురం మా ఫ్రెండ్షిప్ అనేది ముందుకెళ్ళడానికి ఏకైక కారణం ఏంటంటే, దివ్యలో ఏ మైనస్ని నేను చూసినా, లేకపోతే పవన్లో నేను ఏ మైనస్ని చూసినా, వాళ్ళిద్దరు కలిసి నాలో ఏ మైనస్ చూసినా, ఆ మైనస్ని అధిగమించడానికి ఒకళ్ళకొకళ్ళం సహాయ సహకారాలు అందించుకుంటాం. పాయింట్అవుట్ ఏం చేసుకోం. ఇప్పుడు నాకు లేజినెస్ ఉందని పవన్ చెప్తున్నాడు, నేను చెప్పలేదు లేజినెస్ ఉందని. అంతకుముందు అయితే చెప్పేవాడిని, అది వేరే విషయం. ఇనిషియల్ డేస్లో తెలియనప్పుడు చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు ఆ క్వాలిటీ తను తెచ్చుకున్నాడో నాకు తెలియదు, మనం అట్లా జడ్జి చేయలేం. దాన్ని అధిగమించడానికి కావాల్సింది ప్రేమపూర్వకంగా ఇవ్వాలి. తర్వాత ఉదాహరణకు ఇప్పుడు పొద్దున్నే ఎవరన్నా వెంటనే లేపేసేవాడిని నేను. అసలు అలా లేపకూడదు. మనం హయ్యర్ వరల్డ్స్లో ఉంటాం యాక్చువల్గా. టక్కన లేపితే అది డిస్కనెక్షన్ అయిపోతుంది, తలనొప్పి వస్తుంది యాక్చువల్గా. ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఎవరైనా నిద్ర లేపితే నేను ఎన్ని చేసి ఉంటాను అవన్నీ తెలిసి నాకే భయం వేస్తుంది. ఓ ప్రీవియస్ అన్న చూసి. అట్లా ఫ్రెండ్షిప్లో ఎప్పుడు కూడా అది ముందుకెళ్ళాలంటే మనం ఎదుటి వ్యక్తిలో ఉండే ప్లస్ను ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకుంటామో, ఆ మైనస్ని కూడా మనం అంతే ఒక 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 వాళ్ళు అది చేంజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆ సర్కమస్టెన్సెస్ని, ఆ యొక్క పరిస్థితులను మనం క్రియేట్ చేయగలిగే పరిస్థితి ఉన్నప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఉదాహరణకు చాలాసార్లు పవన్ నేను గొడవపడి ఉంటాం, 1-2 సార్లు కదా, ఎన్నిసార్లు గొడవపడి ఉంటాము. కానీ ప్రతిసారి ఏ రీజన్ ఉండదో మళ్ళీ కలిసిపోతుంటాం. అంటే వీళ్ళు ఇంకా విడిపోయినారు, జీవితంలో ఎప్పుడు కలవరు అన్నట్లు ఉంటుంది. కానీ నో రీజన్ మళ్ళా ముందుగానే ఇంకా ఎక్కువ బాండ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎంత ఎక్కువ బాండ్ అయిందంటే అది మాటల్లో కూడా చెప్పలేము. దివ్య మా ఇద్దరికి చాలా దూరంగా ఉంటుంది, అమెరికాలో ఉంటుంది. కలిసే చాలా తక్కువ. కానీ కలిసినప్పుడు మేము ఆ ఫుల్ ఆఫ్ ప్రజెన్స్ కానీ, లేకపోతే ఆ హ్యాపీనెస్ కానీ, ఆ జాయ్ కానీ ఎంటైర్లీ డిఫరెంట్. అండ్ ఇందాక తను అంటున్నారు కదా, తనకు ఆ ఫోర్స్ అంటే ఒక మనిషి భూమి మీదకి వచ్చేప్పుడు ఒక ప్లస్ కొంత మైనస్ పెట్టుకుని వస్తారనమాట. మైనస్ ఉంటే నేర్చుకోనికి ఉంటుంది, నేర్చుకోనికి లేనప్పుడు ఎందుకు వస్తాం భూమి మీదకి ఇంక మనం. అండ్ నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, మనం ఇప్పుడు యూఎస్కి వెళ్ళాడు ఆనంద్ అసలు ఏం తెలియదు, కొత్త ప్రపంచం, కొత్త మనుషులు, కొత్త లాంగ్వేజ్. అక్కడ మన వాళ్ళు కనపడితే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా, అలాంటి మన వాళ్ళు సపోర్ట్ చేసి ఇంకెంత హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి మనం ఏదో లోకాల నుంచి వచ్చాం ఇక్కడికి, ఈ భూమి మన లోకం కాదు, ఎక్కడి నుంచో వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఒకరికొకరు చూసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని నేను నమ్ముతాను అనమాట. దట్ ఈస్ వాట్ మై మెయిన్ ఇంటెన్షన్. ఎప్పుడు కూడా ఎవరితో అయినా కూడా, ఎవరైనా ఏదైనా కొంచెం ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు థ్యాంక్ యూ అంటే ఇదే మాట చెప్తే ఎప్పుడు కూడా, ఎక్కడి నుంచి వచ్చినాము, ఇక్కడ ఏ మాత్రం చేసుకోకపోతే ఇంకెందుకు మనం భూమి మీద అని అనిపిస్తుంది అనమాట. సో అందరిలో అన్నీ ఉంటాయి, ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. జగరాజ్ గారు చెప్తూ ఉంటారు, ఒక పెద్ద కొండ ఉంది అంటే పక్కన ఒక లోయ కూడా ఉంటుంది అని అంటారు అనమాట. అది యిన్ యాంగ్ అని అంటాం కదా, చైనీస్ ఫిలాసఫీ. సో ఒక వ్యక్తిలో ప్లస్ ఉందంటే ఎంత పెద్ద ప్లస్ ఉంటే అంత మైనస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అన్నింటినీ కలిపి మనం యాక్సెప్ట్ చేయగలగాలి, అప్పుడు దట్ ఈస్ కాల్డ్ ట్రూ ఫ్రెండ్షిప్ అనమాట. ఇవాళ పత్రి గారు మనకు మన లోపల నుంచి ఉంటే కనుక ఒక్కరు కూడా ఉండే ఛాన్స్ లేదు. ప్రతిసారి మన లోపల ఎంచి ఉంటే ఒక్క మనిషి భూమి మీద ఉండే ఛాన్స్ లేదు మనకి. ఒక వ్యక్తిని మన పెరుగుడు మాస్టర్ అనే పదం మనకి చాలా మందికి ఎమోషన్స్ మాస్టరీ ఉండదు, మాట మాస్టరీ ఉండదు, దేని మీద మాస్టరీ ఉండదు, కానీ మాస్టర్ అంటారు నేను అంటే. బట్ అలా అనడం వల్ల ఎంతోమంది అలా తయారవుతున్నారు. ఇవాళ సార్ నన్ను స్టార్టింగ్లో నన్ను జడ్జ్ చేసి ఉంటే, నీకు ఇంత మొహమాట ఉంది, ఇంత బద్ధకం ఉంది, ఇలా ఉన్నా అలా తిట్టేసి ఉంటే నేను అలానే ఉండిపోయాను ఇప్పటికీ. బట్ ఆయన నన్ను ఒక పెరుగుడు మాస్టర్గా చూసి, నాలో ఉన్న ఒక మాస్టర్ని గుర్తించి, నాలో ఉన్న బుద్ధత్వాన్ని నాకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నాం. మనం అందరి విషయంలో మనం చేయాలని నా కోరిక, నేను ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను యుఎస్లో ఉన్నప్పుడు, అంటే ఇది పాజిటివ్ ఇంటెన్షన్ కోసం చెప్తున్నా, దివ్య చాలా లో ఎనర్జీలో ఉంది. లో ఎనర్జీలో ఉన్నప్పుడు నాకేం సంబంధం అనే ఊరికనే ఉండొచ్చు కదా. ఎట్లా ఉంటుందంటే ఫ్రెండ్షిప్లో ఉన్న అద్భుతమే అది. ఇప్పుడు నేను బుక్ రాయాలి అని అనుకోవాలి, నేను ఏదైనా కానీ అంటే నా ఎదుగుదల కోసం జో డిస్పెన్జా కావచ్చు, లేకపోతే రాబిన్ శర్మ కావచ్చు, ఏ వర్క్షాప్ కానీ ఇంకా నేను వెళ్ళాలి అని అనుకోండి.
ఫ్రెండ్షిప్లో ఉన్న బ్యూటీ ఏంటంటే నేను ఎంతైతే ఎదుగుతున్నానో నా తోటి ఫ్రెండ్, నా మిత్రురాలు, లేకపోతే నా మిత్రుడు నాకంటే ఇంకా అద్భుతంగా ఎదగాలి, వాళ్ళు నాకంటే ఇంకా ఉన్నతంగా ఎదగాలి. ఇప్పుడు పవన్ విషయంలో అవుట్ ఆఫ్ ద వే నేను అంటే ఇంటర్నల్గా ఎంత శ్రద్ధ తీసుకుంటా అనేది నాకు తెలుసు లోపల. ఎప్పుడు కూడా యూనివర్స్లో ప్రిన్సిపల్స్ నేను బ్లైండ్గా నమ్ముతా. మనం ఏమి ఇస్తున్నామో ఎగ్జాక్ట్లీ అదే తిరిగి వస్తుంది. కాబట్టి నా లోపల ఇంటెన్షన్ ఎప్పుడు కూడా 0.1% కూడా ఇసుమంతా కూడా నెగిటివ్ అనే వర్డ్ కాదు, దానికి దరిదాపుల్లో కూడా ఉండదు. అందుకే నేను ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా నేను ఎప్పుడు గెట్ ఆన్ అయిపోతూ ఉంటా ప్రతి దాంట్లో నుంచి. ఎన్నో పీకల మీదకి వచ్చింటాయి నాకు ప్రాబ్లమ్స్. నా లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కాదు, 1-2 కాదు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ప్రాబ్లమ్స్ కూడా అన్ని కాదు. ఇటువంటి సిచ్యువేషన్స్లలో కూడా నేను గెట్ ఆన్ అవ్వడానికి ఏకైక థింగ్ ఏంటంటే నా యొక్క ఇంటెన్షన్లో ఎప్పుడు డెసిమల్ పాయింట్లో కూడా తేడా ఉండదు. ఎప్పుడు ఆల్వేస్ ఏం బెస్ట్ చేయగలితే ఆ బెస్ట్ చేయాలని మనం ప్రయత్నం చేస్తుంటాం. అట్లా నేను పవన్ విషయంలో కానీ, దివ్య విషయంలో కానీ ఏదైనా సరే థియారిటికల్గానే కాదు, ప్రాక్టికల్గా కూడా అట్లా నిలబడతాం కూడా. ఎగ్జాంపుల్ పవన్ శుభాహారం చేసేటప్పుడు పవన్ అంత ఆనందపడ్డాడో లేదో తెలియదు, కానీ నేను ఎంత సెలబ్రేట్ చేస్తున్నావో లెక్కే లేదనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే బయట వాళ్ళకి ఏమో డిఫరెంట్గా కనిపిస్తుంది. మన 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 ఇంటర్నల్ ఎనర్జీ సిస్టమ్ ఎలాగైతే ఉంటుందో ఎక్స్టర్నల్గా జరిగేటివన్నీ కూడా అలా జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇటువంటి లైఫ్ని నిజంగా నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి కారణం ఏంటంటే అటువంటి ఇంటెన్షన్. సో ఆ ఇంటెన్షను ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ అనేది చాలా గ్రో అవుతుంది. ఈ ఎపిసోడ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పర్టికులర్గా తెలియజేసేది ఏంటంటే ఇంటర్నల్గా ఎటువంటి ఇంటెన్షన్ ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడాను. 2 ప్లస్ను ఎలాగైతే మనం ఎంజాయ్ చేస్తామో, ఎక్స్పీరియన్స్ చేస్తామో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్వాలిటీని మనం ఎంత చక్కగా ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి మనం హాయిగా వాళ్ళని పొగుడుతామో, అప్రిషియేట్ చేస్తామో, మైనస్ని కూడా అలా చేయగలగాలి. వండర్ఫుల్ పాయింట్. నిజానికి పత్రి సార్ గురించి చాలా చక్కగా చెప్పాడు పవన్. నా లోపల ఎన్ని మైనస్లు ఉన్నాయి ఏం కథ అవన్నీ పత్రి సారు యాక్సెప్ట్ చేయబట్టే ఇక్కడ కూర్చున్నా, లేకపోతే నేను ఎక్కడో తాడిపత్రిలో ఉండాల్సింది. లేకపోతే ఏదో జాబ్ లోనో ఏదో బిజినెస్ లో అంత సినిమా లేదు. బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ ముగ్గురు ఇలా ఉండడానికి కారణం 100% పత్రి సార్ ఇచ్చిన ఫ్రెండ్షిప్, ఆ మిత్రత్వం, ఆ బుద్ధత్వం ముగ్గురిని ఇలా కూర్చోబెట్టాయి. ఒక ఇన్సిడెంట్ మేడం, ఏంటంటే 2017 అనుకుంటా. సో నేను MBA చేస్తున్నాను, ప్రెగ్నెంట్గా ఉన్నాను, అండ్ దెన్ ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో నా ఎడ్యుకేషన్లో చాలా అంత స్ట్రెస్ఫుల్గా ఉందని, మొత్తం నా లైఫ్ అంతా కొంచెం స్ట్రెస్లో ఉన్నాను అనమాట. ఎందుకో ఏదో విషయంలో ఏదో హెల్ప్ కావాల్సి వచ్చి పవన్ ఫోన్ చేశాను అనమాట. అన్నీ లాస్ట్లో మాట్లాడాడండి. అంటే కొంచెం చెక్ చేసుకో, నువ్వు రియాక్ట్ అవుతున్నావు, రియాక్ట్ కాదు రియాక్ట్ నుంచి క్రియేషన్లోకి రావాలి. సార్ చెప్పిన కాన్సెప్ట్ అంటండి, రియాక్షన్ టు క్రియేషన్. ఆ సీ ముందు పెడితే క్రియేషన్ అయిపోతుంది. అంటే చాలా సటిల్ గా ఉంటుంది అనమాట. పవన్ ఇలా చెయ్యని చెప్పడు. ఆనంద్ అయితే ఇది దివ్య ఇది ఇలా చెయ్యి అంటనమాట. పవన్ అలా కదా, ఎక్కడ నొప్పించడు, కనిపించడు నొప్పించడు. కానీ ఆ వర్డ్ నాకు చాలా హెల్ప్ అయిందండి. నేను వెంటనే బయటకు వచ్చాను, మొత్తం అంతా బ్యాలెన్స్ అయిపోయింది లైఫ్ అంతా. ప్రెగ్నెన్సీ బాగానే అయిపోతుంది, నేను ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను, MBA చేస్తున్నాను, ఎవ్రీథింగ్ ఆ ఒక్క మాటతో చాలా అంతే. ఇంకా మళ్ళీ మాట్లాడలేదు. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం. పవన్ ఏమో ఎవరిని హర్ట్ చేయకూడదు చెప్తాడు, మనదంతా హర్ట్ చేసే నేను కొంచెం ఈ బాపతే అండి, మనంతా మాస్ మీడియం ఉంటది అన్న అటు కరెక్ట్ గా సెట్టింగ్ కూడా బాగుంది. ఇది పిచ్ ఎక్కువ, ఇక్కడ మీడియం, ఆయన అసలుకే ఉండదు, 0. ఎవరిని నొప్పించాడు పవన్. అందుకే ఇందాక ఇన్నోసెంట్ కనిపిస్తారు అనింది. ఇన్నోసెంట్ గానీ కనిపిస్తారు అంతే. సో మరి మీరు 1 year ఒకసారి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడుకోవడానికి ముగ్గురు మధ్య 1 year అలా గ్యాప్ కూడా ఉంటుంది కదా. అంటే మీ ఫ్రెండ్షిప్ దగ్గర 15 years నుండి ఉంది కదా. ఎప్పుడైనా మీ దగ్గర కమ్యూనికేషన్ గ్యాప్, అంటే లాంగ్ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు కలుసుకున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, ఆ గ్యాప్ని మళ్ళీ మీరు ఎలా ఫుల్ఫిల్ చేసుకునేవాళ్ళు?
గ్యాప్ అంటే చాలా సార్లు వచ్చింది, ఎస్పెషల్లీ దివేత అయితే చాలా పెద్ద గ్యాపే వచ్చింది. Okay. కానీ ఎప్పుడు గ్యాప్ వచ్చినట్లు ఫీలింగే ఉండదు ఎందుకో, ఎప్పుడు లేదండి. ఎందుకంటే ఉన్నప్పుడు మేము చాలా ఫుల్ ఉంటాం. చాలా నేను అప్పుడు ఆనంద్ అక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనమాట అండి. ఇండియా ట్రిప్ లో ఉన్నాను. ఓకే. సో ఐ వాంట్ హిమ్ టు వెయిట్. నేనున్నప్పుడు డాలస్ లో ప్రోగ్రామ్ జరగాలని, నేను ఆర్గనైజ్ చేయాలి అని. ఐ వాంట్ దట్ అంటే హానర్ అనమాట. ఆయనేమో నేను వెళ్ళిపోతాను, నేను ముందు అలా కదా నా కోసం వెయిట్ చేయండి, ఐ ఫైట్ ఫర్ ద టైం మాట. నేను Okay. వచ్చాక రావాలి డాలస్ లో, నేను హోస్ట్ చేయాలి ఆయన అని ఒక కోరిక మాట. సో అలాగే ఐ వాంట్ టు గో అండ్ పిక్ హిమ్ అప్. అలాంటి కొన్ని ఉన్నాయండి. ఏమన్నా జరిగినా సరే మన ఆనందే కదా, పర్లేదులే, మన నేను మన దగ్గర కాకపోతే ఎలా ఎవరి దగ్గర ఇలా ఉంటాడు అన్నట్టుగా అలా ఉంటుంది అన్న. ఇప్పుడు పవన్తో కూడా అంతే, ఎవరితోనే అంతే. ఓకే. ఒక దాటిన తర్వాత ఓకే ఇట్స్ అవర్ మై ఫ్రెండ్ అంతే. అంటే ఫిజికల్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి కానీ ఆ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఎప్పుడూ ఉంటుంది కదా. ఎప్పుడో సరే మనకు ఒక మనిషి గుర్తొస్తారు, ఓకే బాగుండాలి అనుకుంటాం కదా. దట్ ఇట్ సెల్ఫ్ ఏ కమ్యూనికేషన్. అంటే ఫిజికల్గా మాట్లాడకపోయినచ్చు, ఫిజికల్గా కాల్ చేయకపోయినచ్చు, బట్ ఒక థాట్ ఒక హార్ట్ నుంచి ఒక వైబ్రేషన్ రీచ్ అవుతుంది కదా అవతలకి. ఖచ్చితంగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఒక సాంగ్ చేసినప్పుడు ఆ సాంగ్ గుర్తొస్తుంది, నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుందని. ఎన్నోసార్లు ఎన్నో విషయాలు ఆనంద్ నేను ఎన్నో సంవత్సరాలు మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నాయి సంవత్సరాలు మధ్యలో, నెలలు కాదు. ఉండి కూడా హైదరాబాద్ ఉండి అంటే ఇక్కడే ఉండి కూడా మాట్లాడుకునే రోజులు చాలా ఉంటాయి. బట్ స్టిల్ లోపల కనెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఫిల్టర్స్ లేవు లోపల, ఇంకా ఆ ఎనర్జీస్ కి ఫిల్టర్స్ ఉండవు కదా. సో మరి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీరు ముగ్గురు పాట కూడా పాడతారా? ఒకప్పుడు ఆనంద్ ఒకప్పుడు ఆనంద్ పాటలు చాలా బాగా పాడారు. ఒకప్పుడు ఆనంద్ అవునా, మేము ఎప్పుడు వినలేదే. అంటే ఆ పాటలకి ప్రాస అలాంటివి ఏమి ఉండవు కానీ పాట. అదే అందుకే అందరి కోసం ఫ్రెండ్స్ కోసం ఒక మంచి పాట పాడొచ్చు కదా ఫ్రెండ్షిప్ మీద. అదే చెప్తున్నా, ఒకప్పుడు ఆనంద్ అయితే పాడేసేవాడు. ఒకప్పుడు అనేది పాట కూడా కాదు, డాన్స్ కూడా. చెప్తున్నా ఎక్కడైనా సరే లిటరల్లీ వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకు. బయట రోడ్ల మీద వెళ్తున్నా కూడా ఆనంద్ దిగిపోయి వెళ్ళిపోతే నాకు కంగారు వచ్చేస్తుంది అనమాట. మీరు వెనకాల వెళ్ళే వాళ్ళు అనమాట. జస్ట్ దగ్గరలో వెళ్ళిపోయామని ఏమన్నా అయితే హెల్ప్ చేద్దాం అన్నట్టు. ఏమన్నా అయితే అంటే ఎవరో తెలియకుండా అయిపోయి వాళ్ళ డాన్స్ చేస్తే కంగారు వచ్చేస్తుంది మనకి. తనకు అదంతే ఉండదు అనమాట. అంటే తను ఇంకొకళ్ళ విషయంలో వాళ్ళు వేరు, నేను అట్లా ఏం బౌండరీస్ ఏమి ఉండవు. యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తనతో ఆ బౌండరీస్ ఉండవు అనమాట. ఇది నేను, అది వాళ్ళు, అలాంటిదే ఉండదు. అంతా అవర్నెస్ లో ఉంటాడు అంతే. అది అయితే ఒకసారి ఏం జరిగిందంటే వైజాగ్లోనే మేము ఊరికే సరదాగా ఆఫీస్కి వెళ్తున్నాం అందరం కలిసి, పవను, నేను, మా ఫ్రెండ్ గోపాల్, భాను, ఇంకా ఎవరో ఉన్నారు కార్లో. ఆల్ ఆఫ్ ఏ సడన్గా అరే ఈరోజు ఆఫీస్ ఏంట్రా, చక్కగా వర్షం పడుతుంది, బీచ్లోకి వెళ్దాం అని చెప్పేసి కార్ బీచ్లోకి తిప్పాం. బీచ్లోకి తిప్పి ఊరుకునే వండుకోకుండా సముద్రం అలలు వస్తుంటాయి కదా ఆ ప్లేస్కి. అరే సినిమాలో ఈ అలలు ఇట్లా తాగుతా ఉంటే దాని మీద కారు పోతుంది కదరా, దాన్ని అట్లా కారు తిప్పుతామని చెప్పేసి పంపించేసి కారు. అంటే స్పాంటేనియస్ గా, అంటే ఇప్పుడు ఉండేటువంటి ఆనందే కదా నా దృష్టిలో. ఎప్పుడు అసలు ఎంత ఆనందము. అది పిఎంసి డైరెక్టర్, పిఎంసి డైరెక్టర్ అనేటువంటి ఒక లేబుల్ వేసి నేను ఇలా ఉన్నాను. కానీ ఈ వెయిట్ కానీ అసలు నా సీరియస్నెస్ కానీ ఏది నేను కాదు, అన్ని ఎప్పుడు జాయ్ పరాకాష్ట అనమాట. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ప్రతిరోజు కూడా పవన్ నేను ఒకటి అనుకునే వాళ్ళం. మా దగ్గర వాళ్ళ డాడీ వచ్చి పవన్కి డబ్బులు ఇస్తాడు, ఒక్కడే రోజులు అయిపోయేసేవాళ్ళం. నెల రోజులకు సరిపడే డబ్బులు ఇస్తాడు ఆయన, ఒక్కడే రోజులు అయిపోయేస్తాం. నా దగ్గరికి డబ్బులు వస్తాయి. అరే రేపు ఉంటామో ఉండవో, అది ఎందుకురా మనకి డబ్బులు, ఈరోజే ఖర్చు పెట్టేద్దాం, ఈరోజు ఎంజాయ్ చేద్దాం, రేపటి సంగతి అంటే రేపు చూద్దాం, మళ్ళీ రేపటికి ఆలోచించే వాళ్ళం. ఈలోపు ఏదో ఒకటి మేనిఫెస్ట్ చేసేవాళ్ళం. అంటే పీక్స్ అనమాట. ఎంజాయ్మెంట్ అనేటువంటి దాన్ని చాలా పీక్స్ లో ఎంజాయ్ చేసి ఉంటాం నేను, పవను. ముఖ్యంగా ఓన్లీ ఈ రోజు గురించి ఆలోచిస్తాం, రేపటి గురించి అస్సలు ఆలోచించాం. అంత ఆ రేంజ్ లో ఉండేటువంటి మీరు ఆలోచిస్తాడు ఇక్కడ, మీరు ఒక్కరు ఆలోచించరు. పవన్ కూడా దాదాపు మీ వల్ల ఆలోచించాల్సి వచ్చింది. అంటే అంత అంత ఎప్పుడు జాయ్ఫుల్ అనమాట. ఎప్పుడు సినిమాలు, షికార్లు, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, పరాకాష్ట. అసలు ఎప్పుడు ఆనందం. నేను నవ్వని టైం అంటుండదు చూడు, ఇప్పుడేమో నేను నవ్వే టైం ఎప్పుడని నేను చూస్తున్నా. ఒకప్పుడు ఆనంద్, ఇప్పుడు ఆనంద్ వేరు. ఇప్పుడు ఆనంద్ చాలా బరువులు ఎత్తుకోవడం వల్ల
ఆ బరువుతో రకరకాలుగా ఉన్నాడు అంతే. బరువు కూడా పెరిగిపోయారండి. బరువు కూడా పెరిగిపోయా, బరువులు ఎత్తుకోవడం వల్ల. కానీ ఐఎమ్ సో ప్రౌడ్ అండి. Hmm. పిఎంసీ అంటే నాకు ఆనందే. మిగతా చాలా మంది ఉన్నారు, అందరూ తెలుసు నాకు. పిఎంసీ అంటే ఆనందే. అంటే ఐ సీ ద ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. మా ఆనంద్ ఇంత పని చేశాడంటే సో ప్రౌడ్ మూమెంట్ అనమాట. సీ ఫుల్ కంటెంట్ అనమాట. సేమ్ పవన్ కూడా క్యూఎల్ఈలో చేయటం అనేది చాలా వెరీ హ్యాపీ. పవన్, హారిక అలా ఫుల్ టైమ్స్గా ఉంటాము క్యూఎల్ఈలో. నాకు ఆనంద్కి కొంచెం అగ్రెసివ్ ఎనర్జీస్ అండి. Hmm. మేము స్పాండినియస్గా ఉంటాం, దూసుకుపోతూ మూసిపోతూ ఉంటామండి. అంటే అన్ని ముందు వెనకాల చూసుకోమాట. దొరికిందా చేసేయాలి, అయిపోయిందా, దిగేమా పని జరిగిందా అయిపోయిందా, అలా ఉంటుంది అనమాట. పవన్ అలా కాదండి, కొంచెం ముందు వెనకాల చూసుకోండి. ఎక్కడికి వై ఆర్ యూ గోయింగ్, ఎటుపక్క వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, కొంచెం గ్రౌండింగ్ ఎనర్జీస్ అండి పవన్వి. ముందు వెనుక చూసుకోండి. నిజంగా లిటరల్ గా అలా అలా చూసుకున్నావా బాసు, చూసుకున్నావా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. పవన్ రూట్స్ అంతా రూట్స్ మాట అండి. మనదంతా పైన. మేము చెట్లు మేము బయట కనిపిస్తూ ఉంటాము, మాకే ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉంటాయి. అక్కడ కనపడదు కదండి, అక్కడ కనపడదు. చాలా సేఫ్ అండి, చాలా సేఫ్ గా ఉంటుంది. ఎప్పుడు ఎవరికి కూడా తెలియదున్నట్టు కూడా. రూట్స్ కంటికి కనపడవు కదా. కనిపించాం కదా, పైన ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రూట్స్ కూడా అందరూ దెబ్బలు Fruits వేస్తారు. కొంచెం అందరు మేమే దెబ్బలేస్తారు. కనిపిస్తాము. సో నాకు ఏదైనా ఫస్ట్ మాకే దెబ్బలు తగులుతూ ఉంటాయండి. దెబ్బలు తగ్గిద్దా వద్దా అని చెప్పండి, మళ్ళీ టైప్ అంటండి. ఇప్పుడు రూట్స్ ని కొట్టడం చాలా ఈజీ, ఎందుకంటే కాళ్ళ కింద ఉంటాయి అవి. కానీ కంటికి కనపడదే కదా కొట్టడానికి. మేమేమో కంటికి కనపడతాం అక్కడ. చాలా దూసుకుపోతూ ఉంటాం, దొరికిపోతూ ఉంటాను అందరికీ. దొరికిపోతూ ఉంటాం. దూసుకుపోతారు, దొరికిపోతారు. అది correct actually. ఇద్దరు అలాంటిదే. ఇద్దరు కొంచెం అలాంటి ఎనర్జీస్ అండి. అంటే అనుకుంటే చేసేయాలన్నమాట. చేసే వరకు బ్లడ్ ఆగదండి, లోపల ఆగనివ్వదు. కానీ బ్యాలెన్సింగ్ అనేది నిజంగా పవన్ దగ్గర నేర్చుకోవాలి ఎవరైనా సరే. అది మనం నేర్చుకోవాల్సిన పాయింట్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా చక్కగా హ్యాండిల్ చేస్తారన్నమాట. హ్యాండిల్ చేస్తాడు, చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. మనకు ఓవరాల్ గా చెప్పాలి అంటే కనుక, అంటే మనం ఫిజికల్ గా ఏం చేస్తున్నామో మన ఇంటర్నల్ ఎనర్జీ అది తెలియజేస్తుంది. ఇప్పుడు నేను ఫిజికల్ గా ఇలా ఉన్నాను అంటే కనుక నా ఇంటర్నల్ ఎనర్జీ, నా సాఫ్ట్వేర్ ఏంటనేది బై డిఫాల్ట్ గా బయట వాళ్ళకి తెలుస్తుంది. పవన్ ఈ రోజున లీడ్ చేసే ప్రాజెక్ట్ చాలా పెద్దది. అంత చేస్తున్నాడు అంటే కనుక ఎంత స్టామినా ఉండాలి, ఎంత కెపాసిటీ ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి. ఈ క్వాలిటీస్ అన్ని ఉన్న వ్యక్తి కూడా తెలియదు. పవన్ లో ఉన్న ఇంకొక డైనమిజం ఏంటంటే ఏవైతే తనలో ఉన్నాయో అవి తనకు తెలియదు. చూసే వాళ్ళకి మనకు అర్థమవుతుంది. బుద్ధ ఎనర్జీస్, ఆ బుద్ధుడి యొక్క ఎనర్జీస్ ఇద్దరిని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. మధ్య మార్గం అండి. మీరు ఇలా దూసుకెళ్ళిపోతుంటే మధ్యలో వచ్చి నిలబడి ఆగండి, మధ్య మార్గం. మాకు ఎనర్జీస్ కండి వెళ్ళిపోతా ఉంటాం అంతే. ఎక్కడికి వెళ్ళిపోతాం తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతాం తెలియదు. తర్వాత అలసిపోతూ ఉంటాం అన్నమాట. అంటే వీ గెట్ సో ఎగ్జాస్టెడ్ తర్వాత ఉన్నదే. ఎందుకు వెళ్ళాము, ఎందుకు చేసామో తెలియదు అన్నమాట. ఉండండి, దిగురండి, ఎక్కడికి వెళ్ళదు, బీగా ఉండడం అని చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్పి దానికి మమ్మల్ని ఆ కాన్సెప్ట్ లాగుతూ ఉంటాడు మన కిందకి. స్టే గ్రౌండెడ్. ఎక్కువ దూసుకుపోతే దొరికిపోతుంటారు చాలా చోట్ల. తగిలించుకుంటాం. వస్తామంటండి, ఇలా అయింది అలా అయింది. అవునా, పర్లేదు ముందరగా చూసుకెళ్ళండి అని చెప్తూ ఉంటాం. పవన్ యాక్చువల్ గా జెంట్ గా ఉంటాడు కానీ ఒక మదర్ ఎనర్జీ పవన్. మదర్ లైక్ ఏ మదర్, ఫాదర్ ఎనర్జీ కాదు, మదర్ ఎనర్జీ, నర్చరింగ్ ఎనర్జీ, లైక్ కౌ. ఇంకా చెప్పన్నా, మనం గోమాత, కామధేను. నిజానికి పవన్ వల్లే మేము ముగ్గురం మళ్ళీ ఒక అలైన్మెంట్ అయ్యి వర్క్ చేస్తున్నామన్నా, లేకపోతే మేము ఇలా ఉన్నామన్నా మెయిన్ రీజన్ పవన్. ఎందుకంటే తన వర్క్ లో తను దూసుకుపోతా ఉంటది, నా వర్క్ లో నేను దూసుకుపోతా ఉంటాను. ఇద్దరికి ఏ ఉండదు. పవర్ వచ్చి మళ్ళీ అంతా ఆ ఎనర్జీని బ్యాలెన్సింగ్, గ్రౌండింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. రూట్స్ అండి, రూట్స్. మా రూట్స్ ఇక్కడ ఉన్నాయి. చెప్పినా కదా ముందే, దురంధర్ సినిమాలో అజిత్ దోవల్ కావాలని బుక్ చేస్తాను, నాకు ఇంకేం సంబంధం. నన్ను ఏదో ప్రశాంతంగా ఉండదు, నా మనం నేను ఉంటాను. అదే మాట, ఆ మాటతో అన్ని చోట్ల తప్పించుకుంటూ ఉంటాడు. దయచేసి మేము కాండాలము, ఆకులము, పండ్లు మాత్రమే, వేర్లు అక్కడ ఉన్నాయి, దయచేసి చూడండి బాబు.
కొడతా డబ్బులు అక్కడ కొట్టండి, ఇక్కడ కొట్టండి, మనం వదిలేయండి. దెబ్బలు మాకేయకండి, ఇద్దరికి దెబ్బలు అక్కడ వేయండి, ఏదైనా వేస్తే. అక్కడ వేస్తేనే ఉపయోగం, ఇక్కడ వేస్తే ఉపయోగం లేదు, మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాం. మీకు దెబ్బలు పడినా అక్కడ కూడా పెయిన్ వస్తుంది, ఎందుకంటే ముగ్గురు ఒకటే కదా. ఏమన్నా పాయింట్ చెప్తావా? పవన్ పవన్ నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ నుంచి ఇంటర్వ్యూ నుంచి. చెప్పాం కదా, చూడడానికి అమాయకుల్లా కనపడతారు, ఫ్యాన్స్ ఎక్కువ. సో మరి మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ తో భవిష్యత్తులో మీరేమైనా చేయాలనుకుంటున్నారా? యా, యాజ్ ఎ ఫ్రెండ్ ఎవరు ఎక్కడున్నా వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం, వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయాలని కోరుకుంటాం, వాళ్ళకి ఎక్కడ అవసరం ఉన్నప్పుడు నించోవాలని కోరుకుంటాం. సో అది ఎక్కడున్నా వాళ్ళు ఉన్నట్టే లెక్క. ఇప్పుడు నేను కివెలిలో ఉన్నా, నాతో పాటు ఆనంద్ ఉన్నట్టే, దివ్య ఉన్నట్టే, నాతో పాటు చాలామంది ఉన్నట్టే, ఈవెన్ పత్రి సార్తో సహా. సో అంటే పర్టికులర్గా ఇలా అలా అని తెలియదు, కానీ ఖచ్చితంగా మంచి పని అయితే చేస్తాం. ఖచ్చితంగా ఎప్పటికీ ఈ ఫ్రెండ్షిప్ ఉంటుంది మాత్రం చెప్పగలం. నాకైతే సపోర్టింగ్ ఫ్యాక్టర్ అండి. అంటే అందరూ స్పిరిచువల్ ఫీల్డ్లో ఉన్నాము. సో వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈస్ రైట్. సో ఆ ప్రాసెస్లో వెళ్తూ ఒకళ్ళు అప్లిఫ్ట్ చేసుకోవటమే అంతే. నెక్స్ట్ లెవెల్ అండి. 2.0 ఆనంద్ 2.0, పవన్ 2.0, దివ్య దివ్య 2.0. తదాస్తు. యాక్చువల్గా ఇద్దరు కలిస్తే చాలు, భూమిని ఏమైనా చేయొచ్చు. అట్లాంటిది కూడా ముగ్గురు కలిసారు. కలిసారు. తర్వాత మా ఇద్దరు కంటే మోర్ పవర్ఫుల్ తనం. మేము ఫిజికల్గా ఎన్నో థింగ్స్ చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు ఎనర్జీ నీడ్. అందుకే మా లైఫ్లోకి దివ్యాన్ని పంపించినట్టున్నాడు ఆ భగవంతుడు. చాలా నేర్చుకున్నాం దివ్య దగ్గర నుంచి. సో నన్ను అడిగితే సంథింగ్ ఏదో జరుగుతుంది మొత్తానికి, ఊరికనే ఏది జరగదు. ఫస్ట్లో మాకు కూడా ఏం పెద్ద క్లారిటీ ఏం లేదు, ఏదో హాయ్ బాయ్ పరిచయాలు అంతే. ఇలా 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 ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వడానికి ఎన్నో రకాల రీజన్స్ కూడా. ఇంటిట్యూవ్గా నాకు అనిపించేది ఏంటంటే, ఈ వరల్డ్కి ఏదైనా సరే తను ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు ఈ ప్రకృతికి కూడా కొందరు మాధ్యమంగా కావాలి. ఆ మాధ్యమంగా ముగ్గురిని ఎంచుకుందేమో అనిపిస్తుంది ఆ ప్రకృతి. ముగ్గురికి సేమ్ క్వాలిటీసే ఉంటాయి దరిదాపుగా. అందరి తపన ఒకటే, అందరికీ ఇంత ధ్యానం చెప్పాలి మేము, వాళ్ళు శాకాహారులు కావాలి, వాళ్ళ ఆనందంగా ఉండాలన్నదే ఇంటెన్షన్. ముగ్గురు ఇంటెన్షన్ అదే. ఆ ఇంటెన్షనే మాకు ఈ ఫ్రెండ్షిప్ ని ఇంత పెద్దగా చేసింది. సంథింగ్ కమింగ్ అప్ అండి, చూద్దాం ఏం జరగబోతుందో. Yeah. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఒక ముగ్గురు మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉన్నా కూడా మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకోవచ్చు అనడానికి చక్కగా ఒక ఎగ్జాంపుల్ లాగా ఉన్నారు మీ ముగ్గురు. మీ ద్వారా ఆ విషయాలను విన్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఎంటైర్ పిఎంసి. సో విన్నారు కదండి, మరి పత్రిజీ ఫ్రెండ్షిప్ డేకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ముగ్గురు ఎంత చక్కగా ఫ్రెండ్స్ అయ్యారు, ఎలా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క మధురానుభూతులు మధుర స్మృతులు ఎంతో చక్కగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.